మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ కార్యదర్శి కార్తిక్ గారు. ఉన్నారు సార్. ఆల్ గుడ్. ఎందుకంటే మీరు కవిత గారి విషయంలో మీరు చాలా హ్యాపీ ఉన్నారేమో అనిపిస్తుంది. సో ఈ స్వేచ్ఛ ఇదంతా వచ్చినప్పుడు డెఫినెట్ హ్యాపీగానే ఉంటాము. ఎందుకు ఉండం? అంటే ఒక కుటుంబం విడిపోతే మీకు అంత హ్యాపీయా? వాళ్ళ కుటుంబం ఉంటే ఏంది, వాళ్ళ కుటుంబం లేకపోతే ఏంది, వాళ్ళకు తెలంగాణకు ఉన్న సంబంధం ఏంది, ఏడనో బీహార్కి వెళ్ళి బతకనికి వచ్చిన వాళ్ళతోన మాకేం పట్టింపులు ఉంటాయి? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరే కదా. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర లేదు, ఉండదు. అట్లీస్ట్ ఆయన నిరాహార దీక్ష చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గన్ను పట్టుకొని తిరిగిండ్రు కదా. చావుల పైన కుర్చీ చేసుకొని కూర్చున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి ఎవ్వరికి కూడా సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లేకపోతే రేవంత్ రెడ్డి వస్తే మంచి జరుగుతుందని అనుకున్న వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేస్తలేరా? ఇప్పుడు మా ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు ఎవరు? ఎవరు? ఇద్దరు పేర్లు చెప్పండి. నష్టపోయిన వాళ్ళు ఎవరు? రైతులు నష్టపోతలేదా? ఎట్లా రుణమాఫీ పొందియా? 100% ఎవ్వరు చేయలేరు. దేవుడు కూడా 100% చేయగలిగితే. అవును మరి 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు తీసుకుంటున్న నిర్ణయం ఏంటని వచ్చింది. ఆయన కరెక్టే తీసుకున్నారా నిర్ణయం? ఈ విషయంలో నేను కోర్టును కూడా తప్పు పడతా. చట్టం ఎవరు చేస్తారు? కోర్టు చేస్తుందా? చట్టం శాసనసభ చేస్తుంది, పార్లమెంట్ హౌస్ చేస్తుంది. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ గారు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారా? మీకు దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలకు సస్పెండ్ చేయండి. కడియం శ్రీహరి గారు ఉన్నారు, ఆయన రాజీనామా చేసి నేను మళ్ళీ ఉప ఎన్నిక వెళ్తా అంటే రేవంత్ రెడ్డి గారు వద్దు అట్లా చేయకు. ఏంద్రాబాయ్ ఊకే పొద్దున్న లేచి పార్టీ మారేడు అని ప్రజల ముందని పల్సాన్ చేస్తున్నారు. మీరు వద్దు, మీ పార్టీ వద్దు, నేను రాజీనామా చేస్తా, ఇట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న మాటల్ని విన్న వాళ్ళు ఎవరు? నేను చాలా నమ్మినాను రేవంత్ రెడ్డిని, చాలా చేంజెస్ వస్తాయని చెప్పేసి మేము ఓటేసిన. ఫస్ట్ ఆయన మీద లీగల్ గా కేసు పెట్టాలి లెక్క ప్రకారం. మీకు ఎక్కడ అనిపించట్లేదు సార్ రేవంత్ రెడ్డి గారు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు, ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అని ఎప్పుడు అనిపించలేదు? ఆ మాట ఒక కేంద్ర మంత్రిని, ఒక ముఖ్యమంత్రి అనొచ్చా? ఈ గడ్డ మీద ఏం తింటారో కలవకుంట్ల తారక రామారావుకి తెలియదు. ఆయన మళ్ళీ నాయకుడు తెలియదా? ఉగ్గాని అంటే ఏంది మనకు తెలియదు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉగ్గాని అంటే ఫేమస్. అది తెలంగాణ ఫుడ్ కాదు. ఎందుకు కాదు? కేటీఆర్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు బెటర్, చాలా బెటర్. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకొని ప్యాకేజ్ స్టార్ అంటారా ఏమంటారో ఇక ఆ రాష్ట్ర విషయాల గురించి నేను మాట్లాడాను. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వేస్ట్. ఉత్తమ్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడానికి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నేను ప్రిపేర్ అయ్యి వస్తా అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ అంటారు? ఎవరు? ఉత్తమ్ రెడ్డి గారు అన్నారు. అంటే మీకు వచ్చిన వీడియో పాత వీడియోని ఈ వీడియోని కలిపి చేసినట్టున్నారు. కేసీఆర్ ని హరీష్ రావుని ఉరిదీయాలి అన్నది మరి కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన స్థాయి ఏముందని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలని అంటాడు. నువ్వు ఎట్లా అంటావు రాహుల్ గాంధీ గారి గురించి? అంటే ఆ బెయిల్ ఇప్పించింది కూడా కాంగ్రెస్, కవితని యూజ్ చేసుకుంటున్నారని టాక్ కూడా బయట వినిపిస్తుంది. ముఖ్యమంత్రి ఉన్నాయనే తీసి కొడితే పోయి గజ్వేల్ ఫామ్ హౌస్ లో పడ్డాడు. మనకి మున్సిపల్ ఎలక్షన్స్ అంటున్నారు, అధికారంలో ఉండి కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. ప్రతి దగ్గర కూడా అధికార పక్షం ప్రతిపక్షం రెండు గెలుస్తాయి. మరి ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. క్లీన్ స్వీప్ ఆల్ జరగబోయే అన్ని మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తమ జెండాను ఎగిరేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానాలు ఏం అవసరం లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మైక్ పట్టుకుంటే చాలా వరకు కొన్ని మాటలు అయితే కొంత అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడట్లేదు అని చెప్పేసి కొంతమంది ఓ వైపు వర్గం వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నిన్న కవిత గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం జరిగింది. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే అంత టైం దొరికిందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణలకి ముందుకెళ్ళబోతుంది అనే అంశాల మీద మనకి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ కార్యదర్శి కార్తిక్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లున్నారు సార్? ఆల్ గుడ్. ఎందుకంటే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటారు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవిత గారి విషయంలో మీరు చాలా హ్యాపీ ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి కారణము 10 ఏళ్ళ మా కష్టం. 10 సంవత్సరాలు కనీసము మా భార్యతో కూడా మేము స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి, ఇంట్లో కుటుంబ సభ్యులతోని స్వేచ్ఛగా ఉండలేని పరిస్థితుల్లో నుంచి పొద్దున నిద్ర లేస్తే ఇంట్లోనే నిద్ర లేస్తామా, పోలీస్ స్టేషన్లో నిద్ర లేస్తామా అని తెలియని పరిస్థితుల్లో నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వారికి ఇష్టం వచ్చింది అంటే వారికి ఏం కావాలో చేసుకోవడానికి, మాట్లాడడానికి,
రాజకీయంగా చూస్తే ధర్నా చేసుకుంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు తాము పెట్టుకోవాల్సిన ఫ్లెక్స్లు, కట్అవుట్లు, ప్రమోషన్లు అన్నీ చేసుకుంటున్నారు. సో ఈ స్వేచ్ఛ ఇదంతా వచ్చినప్పుడు డెఫినెట్గా హ్యాపీగానే ఉంటాము. ఎందుకు ఉండము? అంటే ఒక కుటుంబం విడిపోతే మీకు అంత హ్యాపీయా? ఎవరి కుటుంబం విడిపోతుంది? కేసీఆర్ కుటుంబం ఇప్పుడు వాళ్ళ కుటుంబం విడిపోతే మాకేం పంచాయతీ అమ్మా? మా కుటుంబ సభ్యులతో గురించి మేము సొంత భార్యతోని మాట్లాడుకోలేని పరిస్థితిని వాళ్ళు అది అంత చేసినప్పుడు వాళ్ళ కుటుంబం ఉంటే ఏంది, వాళ్ళ కుటుంబం లేకపోతే ఏంది, వాళ్లకు తెలంగాణకు ఉన్న సంబంధం ఏంది? ఏడనో బీహార్కి వెళ్ళి బతకనికి వచ్చిన వాళ్ళతోన మాకేం పట్టింపులు ఉంటాయి, మాకేం కోపాలు ఉంటాయి? అసలు ఎవరు వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకున్న సంబంధం ఏంది? అసలు వాళ్ళు తెలంగాణ కుటుంబం ఎట్లా అవుతుంది? ఇప్పుడు తెలంగాణ కుటుంబం ఎట్లయితుంది అంటే, మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరే కదా. తెలంగాణ ఉద్యమంలో ఏం పార్టిసిపేట్ చేయలేదు. ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన సహజ సిద్ధంగా ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా అయితే రాజకీయంగా దాడులు చేస్తాయో అదే విధంగా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేక కార్యక్రమాలు చేసింది. దానికి వాళ్ళు తీసుకున్న లైన్ ఏంది అంటే తెలంగాణ ఉద్యమం అని ఒక లైన్ తీసుకున్నారు. అంతేగాని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర లేదు, ఉండదు. చరిత్రలు ఎవరైనా ఉంది అని చెప్తే నా దగ్గరికి తీసుకురండి, నేను చర్చలో కూర్చుంటా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అధికారికంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండు. నేను ఉపన్యాసకుడిని మాత్రమే కానీ ఉద్యమకారుణ్ణి కాను, పెట్టిన కేసులకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఏ ఉద్యమాల్లో కూడా నేను క్రియాశీలకంగా పనిచేయలేదు, కేవలం నేను ఉపన్యాసం మాత్రమే ఇచ్చిన అని చెప్పి ఆయన అఫిడవిట్ ఆన్ రికార్డ్ డాక్యుమెంట్ అఫీషియల్గా ఇచ్చిండు. ఉపన్యాసకులందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు అయిపోతే చాలా మంది మాట్లాడిండ్రు. ఇప్పుడు అట్లనే మరి అట్లా చూసుకున్నట్టయితే మరి మీరేం చేసిన తెలంగాణ అట్లీస్ట్ ఆయన నిరాహార దీక్ష చేసిండ్రు. మరి కాంగ్రెస్ నాయకులు ఎవరు నిరాహార దీక్ష చేయలే? సమాఖ్యాంధ్రకి ఇంకా మీరు మొగ్గు చూపిండ్రు కదా. అట్లీస్ట్ ఆయన మోసం చేసిండో లేకపోతే తప్పు చేసిండో నిరాహార దీక్ష చేసిండు. తెలంగాణ ఇప్పుడు మీరు అన్నట్టు ఉపన్యాసమైనా చేసిండు. కానీ మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గన్ను పట్టుకొని తిరిగిండ్రు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉపవాసం ఎవరు చేసిరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారా? మీకు నాతో పాటు వస్తే మీకు అధికారికంగా నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డాక్యుమెంట్స్ కాదు, అధికారికంగా నీమ్స్ ఇచ్చే డాక్యుమెంట్స్ మీకు ఇస్తా. దానిపైన ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ఆ రోజు ఆయన జైల్లోనే నిమ్మరసం తాగి దీక్షను విరమించిండు. ఆ రోజు మా తోటి విద్యార్థులైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆయనకు సంబంధించినటువంటి శవయాత్ర నిర్వహించినప్పుడు దానికి భయపడి ఆయన స్టేట్మెంట్ మార్చిండు. నేను నిమ్మరసం తాగలేదని స్టేట్మెంట్ మార్చిండు. తర్వాత నీమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా కీర్తిశేషులు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి జైపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నీమ్స్లో ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి ట్రీట్మెంట్ తాలూకు వివరాలను కూడా ఈరోజు కాదు 2015-16 వార్షిక సంవత్సరంలోనే ఈ వివరాలన్నిటి కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. దీక్షా దివాస్ అనేది అదొక దిక్కుమాలిన పదం, దానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం లేదు. ఆ దీక్షా దివాసు, ఆ డేటు, ఆ సందర్భము కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడానికి వేసుకున్న మొదటి పునాది రాయి. ఆ పునాది రాయిలోనే అమరులైనటువంటి అనేక మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు ఆవేశంతో వాళ్ళ చావులపైన కుర్చీ చేసుకొని కూర్చున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమానికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఎవ్వరికి కూడా సంబంధం లేదు. సంబంధం లేదని మీరు అంటున్నారు. మరి ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మరి మీ దాంట్లో ఎంతమంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు? ఎంతమంది మీరు తెలంగాణకు సపోర్ట్ ఉన్నారు? ఉద్యమం అంటే ఎట్లా చేయాలి? నాకు మాట చెప్పండి. ఉద్యమం అంటే ఎట్లా చేయాలి? పోలీస్ ఆఫీసర్లను వాళ్ళ అమ్మ తాలూకు పెట్టి తిడితే ఉద్యమం అంటారా? లేకపోతే ఆవేశంగా వచ్చి పెట్రోల్ పోసేసుకొని అగ్గిపెట్టి ఏడుంది నాకు అగ్గిపెట్టి ఇవ్వండి అని అడుక్కొని డ్రామా చేస్తే ఉద్యమం అంటారా? ఎట్లా ఉద్యమం అంటే ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలి, ఎందుకు ఇవ్వాలి, దాని పరిస్థితులు ఏంటి అనే విషయాలను విశదీకరించి కొట్లాడి ఆ విషయాలను మాట్లాడడము ఉద్యమం అమ్మా. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు దాదాపు 54 నిమిషాల 47 సెకండ్లు అఫీషియల్ ఆన్ రికార్డ్ శాసనసభలో వివరించడం అనేది ఉద్యమము. దాని తాలూకు వివరాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా సమైక్య ఆంధ్ర పక్కన ఉండి ఉంటే ఈరోజు మీరు, నేను
ఈ తెలంగాణ రాష్ట్రం ఇదేం లేకపోతుండే మీరు నన్ను ఇట్లాంటి చర్చ వేదికల టీపీసీసీ నాయకులని పరిచయం చేసే అవకాశమే లేకుంటుండే. తెలంగాణ రాష్ట్రం 100% తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని సోనియా గాంధీ గారు కంకణం కట్టుకుని, నేను చెప్తాలేను ఈ మాట, ఈ మాట నేను చెప్తలేను. ఎవ్వరు లేరు. ఛానల్స్ చూడడం వేరు, నిజాలు జరగడం వేరు. మనం బయట రోడ్ల మీద మాట్లాడినట్టు ప్రభుత్వము శాసనసభ మాట్లాడదు అట్లా. ప్రభుత్వం శాసనసభ ఎట్లా జరుగుతుంది అనేది ఆ వివరాలను చూసుకోవాలి. మన రోడ్డు మీదకి పోయినాక మన ఇష్టానికి ఏమైనా మాట్లాడవచ్చు. ఆఫ్ కెమెరా చేస్తే నేను కూడా మస్తు లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే చాలా వేరేలాగా ఉంటుంది. కానీ మనం అధికారికంగా చర్చా వేదికల పైన కూర్చొని మన భాష అంతా ఎట్లా కంట్రోల్ ఉంటుందో అట్లాగే శాసనసభలో ప్రభుత్వము ఆన్ రికార్డ్ డాక్యుమెంటల్ ఏం చేసింది అనేది మాత్రమే పరిగణలోనికి తీసుకోబడుతుంది తప్ప మిగతా విషయాలు ఏవి కూడా పరిగణలోనికి తీసుకోబడవు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు అని ఈ మాట నేను చెప్తలేను. అధికారికంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆన్ రికార్డ్ అఫీషియల్గా మాట్లాడిండు. కేవలం సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారే స్వయంగా అఫీషియల్గా చెప్పినాక ఇంకా అందులో సందేహం ఏముంటుంది, ప్రశ్నలు ఏముంటాయి? రైట్. అంటే ఇది 10 సంవత్సరాల క్రితం వెనక జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది ఎట్లా అంటే మాకు ముక్తి రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లేకపోతే రేవంత్ రెడ్డి వస్తే మంచి జరుగుతుందని అనుకున్న వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేస్తలేరా? ఇప్పుడు మా ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు ఎవరు? ఎవరు? ఇద్దరు పేర్లు చెప్పండి. నష్టపోయిన వాళ్ళు ఎవరు? రైతులు నష్టపోతలేదా? ఎట్లా రుణమాఫీ పొందియా, లేకపోతే 500 రూపాయల బోనస్ పొంది నష్టపోతున్నారా? ఏ గ్రామానికి పోదామో రండి, ఆఖరికి సిరిసిల్లకైనా సరే, సిద్దిపేటకైనా సరే, గజ్వేల్కైనా సరే ఇదే విషయంలో కల్వకుంట్ల తారక రామారావు గారు ఛాలెంజ్ చేసి తోక ముడిచి తెల్ల వేసి బొక్క బోర్ల పడ్డాడు. రుణమాఫీ విషయంలో షాద్నగర్కి పోయిండు. ఆడపోయి ఒక ఆమె పాస్బుక్ను చూపించి ఇగో ఈమెకు రుణమాఫీ జరగలేదు అని చెప్పిండు. ఏంటి విషయం అని పూర్తి వివరాలను ప్రెస్ ముందు పెట్టి రావయ్య దీనికి చర్చకు అంటే ఈ రోజు వరకు దానిపైన మాట్లాడడానికి ధైర్యం లేనటువంటి వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు. ఏ విషయం మాట్లాడదని చెప్పండి. ఇదే విషయం ఈ రోజు మనం న్యూస్లో చూసుకుంటే నల్గొండ జిల్లాకి చెందిన ఒక రైతు 2 లక్షల రుణమాఫీ నాకు కాలేదని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కిరు. మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? చూడండి అమ్మా, మన తెలంగాణ రాష్ట్రం అనే కాదు, మానవ విధానంలోనే 100కి 100 పాళ్ళు ఎవ్వరు చేయలేరు. దేవుడు కూడా చేయలేడు. దేవుడు కూడా 100కి 100 పాళ్ళు చేయగలిగితే అవును. మరి ఇప్పుడు నేనేమంటున్నా, 100కి 100 పాళ్ళు దేవుడు కూడా చేయలేడు. అట్లాంటిది మానవ మాత్రులు చేయలేరు. అయితే ఆయన కోర్టుకు పోయింది కదా, కోర్టు ద్వారా తీర్పు ఏమొస్తుందో చూద్దాము. ఈ మాటను ఇట్లనే గుర్తుపెట్టుకోండి, ఈ చర్చను ఇట్లనే గుర్తుపెట్టుకోండి. ఆ తీర్పు వచ్చిన రోజు నేనే చర్చలకు వస్తా. అయితే ఈ వివరాలు చెప్తా. ఏంటి అంటే 2 లక్షల రుణమాఫీ ఎవరికి జరగలేదు అంటే మనం ఒక డేట్ ఇచ్చినాం, ఒక లైన్ ఇచ్చినాం. ఏంటి? అధికారికంగా ఈ పీరియడ్ నుంచి సర్టెన్ పీరియడ్ వరకు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి రైతులు 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పినాం. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది అతి తెలివి అంటారు దీన్ని ఉపయోగించి ఏం చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు 2,10,000 రూపాయలు రుణం ఉంది. ఏం చేసిర్రు? మీతో 10,000 రూపాయలు కట్టించారు బ్యాంకుకు. అప్పుడు మీ రుణం ఇంకెంత ఉన్నట్లు? 2 లక్షలు ఉన్నట్టు. కానీ మీరు తీసుకున్న పీరియడ్ ఏంటనేది చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 నుంచి 2023 మధ్యలో తీసుకున్న రుణము అంటే మీరు 2021 నాటికే 2,10,000 రూపాయల రుణం పొందినరు. మీరు 2022లో ఈ 10,000 కట్టేస్తే మీ రుణం టాలీ అయ్యేటప్పుడు అఫీషియల్ రికార్డ్స్ తీసినప్పుడు ఎట్లా వస్తుంది? షీట్లో 2,10,000 ఇప్పటికి రుణం పొందినరు, తర్వాత 10,000 కట్టినట్లు వస్తుంది. కానీ మీ 2 లక్షల రుణమాఫీ తీసుకున్నట్లు రాదు, 2 లక్షల రుణంలాగా రాదు. కాబట్టి ఇట్లాంటి చిన్న టెక్నికల్ పాయింట్స్ అంటే వీటిని చాలా లోతుగా విశ్లేషణ చేసుకుంటే కానీ అర్థం కాని విషయాలను రైతుల దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ఉంది, 2,30,000 ఉందా, 30,000 కట్టు నీకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళతో 30,000 కట్టించి వాళ్ళ పేర్లు లిస్టులోకి రాకుండా ఇంకోటి వీళ్ళు చేసిన పని కూడా ఏంటంటే ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి పేర్లు డీటెయిల్స్ అన్నీ కూడా గెజిట్ అయిపోయింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి క్లియరెన్స్లు అన్నీ అయిపోయి ఫలానా డేట్ నాడు రుణమాఫీ జరుగుతున్న 2-3 రోజుల ముందు కట్టిపించారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు లిస్టులోకి వస్తాయా రావా చెప్పండి మీరు?
ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక వేదిక పైన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఛాలెంజ్ చేసిండు ప్రభుత్వానికి, మీరు ఎవరెవరికి రుణమాఫీ చేసిరో గోడల మీద రాసే ధైర్యం ఉందా మీకు అని. ఆ రోజు ఆ చర్చా వేదికలు నేనే కూర్చొని నేనే ఛాలెంజ్ స్వీకరించిన. ఏ రైతుకైతే రుణమాఫీ జరిగిందో ఆ రైతుకు తాలూకు వివరాలను మేము గోడలపైన రాసి చూపిస్తాము. మీరు పంచాయతీ బోర్డులో పెట్టమంటున్నారు కదా, పంచాయతీ బోర్డు కాదు, ఊరు మొత్తాన్ని కూడా తెలిసేలాగా మేము పెద్ద నోటీసే ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. ఎవరు మాట్లాడలే. ఆధారం కావాలన్నారు. ఆధారం కావాలంటే దేవరకద్ర, మక్తల్, ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే నాకు సోర్స్లో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి ఫోటోలు తెప్పించుకొని ప్రజెంట్ చేస్తే ఏమి మాట్లాడలే ఆ రోజు. చెప్పండి, ఇప్పుడు ఏమనాలి? రుణమాఫీ జరిగిందనాలా, జరగలేదనాలా? సో ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రజలు అనేటిది 100కి 90%, 85 నుంచి 90%, అంటే 70%, 75 మంది సంతోషంగా ఉంటే సక్సెస్ఫుల్ అన్నట్టే. మా ప్రభుత్వంలో 75 నుంచి 80% వరకు సక్సెస్ఫుల్, అంటే హ్యాపీగా ఉన్నారు. మిగతా ఎక్కడ 20% మంది ప్రజలు హ్యాపీగా లేరు అనుకోండి. ఆ వివరాలు ఏమన్నా మా దగ్గరకు వస్తే, అందుకోసమే ప్రతిపక్షాన్ని ఏమంటున్నాము, అయ్యా మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ఇస్తే మేము ప్రజలకు ఏం చేయాలో చేస్తాము. అంటే సభకు రారు, వస్తారు కూర్చుంటారు, సంతకం పెడతారు, వెళ్ళిపోతారు, వస్తారు కూర్చుంటారు, గంట సేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు, వాకౌట్ అంటారు. ఏం చేయాలి చెప్పండి? మీరు మాట్లాడమని సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో మీకు మాట్లాడాలి సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలి. ఒక విషయం నేను చెప్తా మీకు, ఒక విషయం చెప్తా. ఈ శాసనసభల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభల కేవలం స్పీకర్ దళితుడు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పేపర్లలో అన్నిట్లలో అలిగి వెళ్ళిపోయిందని రాస్తున్నారు. అది అలిగి వెళ్ళిపోలేదు మేడం, అవమానించి వెళ్ళిపోయినరు. చైర్ సభ్యుల మాట వింటుందా? సభ్యులు చైర్ మాట వింటారా? చెప్పండి, నాకు తెలియక అడుగుతా. చైర్ని యూ లిజన్ టు మీ అని అంటారు ఎవరైనా? ఎట్లా అంటారు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. నేను మా పార్టీ వేరే పార్టీ ఇంకో పార్టీ అంటలేదు. ఏ శాసనసభ్యుడైనా చైర్ చెప్పిన మాట వినాలే తప్ప, చైర్నే నువ్వు నా మాట విను, నేను చెప్పినట్లు చెయ్యి, ఈ సభ నీ సొంతం కాదు అని మన ఇష్టానికి మాట్లాడడానికి అదేం మన ఇల్లు కాదు, రాష్ట్ర శాసనసభ. అది శాసన సభాపతికి ఉన్నటువంటి ఆ గౌరవాన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా ఇవ్వాల్సిందే. నీకు అన్యాయం జరిగితే నువ్వు దానికి సంబంధించిన ప్రొసీజర్ నోటీస్ ఉంటుంది, దాని ప్రకారం నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు అఫీషియల్గా సభ నడుస్తున్నప్పుడు యూ లిజన్ టు మీ అని చైర్ని ఎట్లా అంటారు మీరు? 100% అవమానించినట్టే. ఇదే మాట ఎందుకో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు మాట్లాడాలి, మధుసూదనాచారి గారు ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడాలి? కేవలం స్పీకర్ దళితుడు కాబట్టే, ఆయన పేదవాడు కాబట్టే ఆయన నోరులేనంటే ఎట్లాంటి ఏం చేయలేడనే ఒక దాన్ని ఏమంటారు లీనియన్స్, దానివల్లనే ప్రతిసారి సభ పెట్టడం, సభాపతిని అవమానించడం, సభ పెట్టడం, సభాపతిని అవమానించడం. గంటల తరబడి మీకు మాట్లాడడానికి అవకాశం లేకుండానే మీకు ఎట్లా వస్తుంది? మీ సోషల్ మీడియా మీ అధికారిక అకౌంట్స్ ఓపెన్ చేసి చూద్దాం రండి. మీరు శాసనసభలో మాట్లాడి గంటల తరబడి వీడియోలు కనుక మీ అకౌంట్స్లో లేకపోతే, నేను రికార్డ్స్ గురించి మాట్లాడతలేను, మీ వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియా దాంట్లో మీరు మాత్రమే 25 నిమిషాలు, 37 నిమిషాలు, 40 నిమిషాలు మాట్లాడే వీడియోలు లేకపోతే నేను చర్చలో కూర్చుంటా. నేను స్వీకరిస్తా ఛాలెంజ్ని. నేను మీకు చూపిస్తా, ఏ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వీడియోలో అకౌంట్లో తీసి చూపెట్టండి, మినిమం 20 నిమిషాలకు పైన వాళ్ళు మాట్లాడి ఉంటారు. సార్ అట్లనే చూసుకున్నట్టయితే మరి అదే లీనియన్స్ మీరు తీసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ తీసుకోవట్లే. నో, సభాపతి కూర్చోండి అంటే ఎల్ఏ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ సైలెంట్ కూర్చుంటున్నారు. అదే విషయానికి వద్దాం. ఇప్పుడు సభాపతి గారు ఇప్పుడు స్పీకర్కి కోర్టు నుంచి వెళ్ళి లేఖ వచ్చింది, 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు తీసుకుంటున్న నిర్ణయం ఏంటని వచ్చింది. ఆయన కరెక్టే తీసుకున్నారా నిర్ణయం? ఈ విషయంలో నేను కోర్టును కూడా తప్పుపడతా. కోర్టు శాసన సభాపతి మీద, మా పార్టీ అని కాదు, ఏ శాసనసభ అయినా సరే, ఈ రాష్ట్రం అనే కాదు, దేశంలో ఉన్న 22 రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్ ఇంక్లూడింగ్ పార్లమెంట్, సభాపతి చైర్ పైన వ్యాఖ్యలు చేసే అర్హత, హక్కు, హోదా ఇవేవి కూడా కోర్టుకు లేవు. సుప్రీంకోర్టు ఏంటంటే చేసిన శాసనాలను ఇంప్లిమెంట్ చేయించడానికి ఒక వేదిక మాత్రమే తప్ప సుప్రీంకోర్టు అనేది శాసనాన్ని చేసే అథారిటీ లేదు. చట్టం ఎవరు చేస్తారు? కోర్టు చేస్తుంది. చట్టం శాసనసభ చేస్తుంది, పార్లమెంట్ హౌస్ చేస్తుంది. ఈ చట్టం చేసే వాళ్ళపైన వ్యాఖ్య చేసే హక్కు మీకు ఎక్కడిది?
ఒక స్పీకర్ని నువ్వు వీడ ఉంటావా జైల్లో ఉంటావా అని అడుగుతున్నారు. కారణం ఏంటి? డిలే జరుగుతున్నందుక. నేనైతే సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. నంబినాయర్ కేసులో ఉన్నటువంటి జైళ్లను ఏ జైల్లో పెట్టాలని చెప్పండి. నంబినాయర్ గారు కేసు తెలుసు కదా మీకు, తమిళనాడులో రాకెట్ విషయంలో ఏం జరిగిందో. ఆయనకు కోర్టులు పెనాల్టీలు చెల్లించిన ఈ దేశ ప్రభుత్వము పెనాల్టీలు ఇచ్చింది కదా. మా తీర్పుల వల్ల మీకు నష్టం జరిగింది సార్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెనాల్టీ కట్టింది. మరి ఆ జడ్జిలను ఏ జైలు వేయాలి? తీహార్లో వేయాలా, అండమాన్ నికోబార్లో వేయాలా? చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ గారు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారా? 100% కరెక్ట్ మేడం. ఎందుకు చెప్పాలన్నా, మనము వారు పార్టీ మారిరని చెప్తున్నారు. ఏందయ్యా ఆధారము అంటే రోడ్ల మీద ఉన్న ఫ్లెక్సీలను తీసుకొచ్చి చూపిస్తున్నారు. రోడ్ల మీద ఉన్న ఫ్లెక్సీలు శాసనసభలో నడవవు మేడం. ఇప్పుడు నేనున్నా కాదు సార్, ఇక్కడ ఒక చిన్న విషయం. ఇప్పుడు కాంగ్రెస్ నేత అని కనబడుతుంది కదా. ఇప్పుడు ఉన్నారు ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నేతనే పడుతుంది. మరి బీఆర్ఎస్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రోడ్ల మీద ఉన్న ఫ్లెక్సీలు శాసనసభలో నడవవు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఏం చేసినా మీది బాధ్యత. ఎందుకంటే మీ వల్లనే నేను ఆఫీస్లోకి వచ్చిన. ఇక్కడ నేను ఏం చేసి వెళ్ళిపోయినా ఎవరిని బాధ్యులు చేస్తారు? మిమ్మల్ని బాధ్యత. నేను వెళ్ళి ఈ మాల్ బయట పక్క అంటే ఈ పరిసరాల్లో ఏం చేసినా మిమ్మల్ని బాధ్యులు చేస్తారా? గంతేగా. శాసనసభలో మీరు పార్టీ మారినారని రుజువు చేయాలి. ఎట్లా చేయాలి? వారు కేటాయించిన స్థానాలు కాకుండా వేరే అంటే ట్రెజరీ బెంచ్లో వచ్చి కూర్చుంటే మీరు దాన్ని రుజువు చేయాలి. లేదు మీరు ఏదైనా బిల్లు పెట్టి విప్పు జారీ చేసి ఆ విప్పును ధిక్కరించినట్లుంటే మీరు రుజువు చేయాలి. ఏదైనా ఓటింగ్ జరిగినప్పుడు మీ పార్టీకి ఉన్నటువంటి లైన్ కాకుండా వేరే లైన్ తీసుకుంటే మీరు రుజువు చేయాలి. అట్లా కాకుండా ఎవరో పేపర్లో రాస్తున్నారంటే, పేపర్లు మీడియా అంటే ఏంది? ఇక్కడ ఏం జరిగిందని ప్రపంచానికి తెలియచేసే వారధి మాత్రమే. మీడియా వేదిక అనేది వారధి మాత్రమే. కానీ మీడియా కాంగ్రెస్ నేత అని రాసినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ నేతగా మారిపోయి కండువ కప్పుకోలే. రేవంత్ రెడ్డి గారిని కలిసి కండువ కప్పుకోలే. ఇప్పుడు పింక్ టవల్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే సొంతం అని అంటారా మీరు? పోనీ గ్రీన్ టవల్లన్నీ ఎంఐఎం పార్టీకే సొంతం అని అంటారా మీరు? అనం కదా. కరెక్టే సార్. ఇక్కడ కూడా అంతేగా. మీరు చెప్పిన లాజికే మేము చెప్తున్నాం. ఒక స్టేజ్ మీద ఒక పార్టీ కండువ కప్పుకునేది ఉంటది కదా. సరే, పార్టీ కండువ అంటున్నారు కదా. ఆ పార్టీ కండువ మీద ఎక్కడైనా చెయ్యి గుర్తు కానీ, సోనియా గాంధీ గారి బొమ్మ కానీ, రాహుల్ గాంధీ గారి బొమ్మ కానీ, లేదు వాళ్ళని వదిలేద్దాం, ఈ రోజు ఉన్నటువంటి అధ్యక్షులు ఏఐసిసి మల్లికార్జున ఖర్గే ఫోటో కానీ ఎవరైనా ఉంటే చూపెట్టండి, నేను చర్చలో కూర్చుంటా. ఛాలెంజ్ ఇది. అంటే వీళ్ళందరూ కాదంటారు. ఇప్పుడు మారిపోయిన వాళ్ళు ఎవరు మీరు పార్టీ మారిరు అంటారు కదా. పార్టీ మారినప్పుడు మీరు ప్రధానంగా లేవనెత్తున్న ప్రశ్న ఏంటి? మా పార్టీ కార్యక్రమాలకు వస్తలేరు, మా పార్టీ ఆఫీస్కి వస్తలేరు, మా కార్యకర్తలకు అందుబాటులో ఉంటలేరు. ఎవరి పార్టీలో అందుబాటులో ఉంటలేరు? మీ పార్టీలో అందుబాటులో ఉంటలేరు కదా. మీకు దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయండి. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేయలే మీరు? సస్పెండ్ చేసిరు, టర్మినేట్ చేసిరు కదా. మీకు అలవాటే కదా. అలే నరేంద్ర గారిని చేసిరు, విజయశాంతి గారిని చేసిరు, ఇట్లా ఎంతోమందిని చేసిన మీరు చేయండి. మీ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి బయటకు పంపించి వివరాన్ని అడగండి. ఎందుకు అడుగుతలేదు ఆ విషయం? మీ అధికారికమైనటువంటి వెబ్సైట్లో కానీ, మీ అధికారమైనటువంటి పట్టికలో కానీ వీళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలు కారు అని చెప్పి మీరు ఒక కాగితం ఇవ్వండి, అప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఏదైతే కడియం శ్రీహరి గారు ఉన్నారో ఆయన రాజీనామా చేసి నేను మళ్ళీ ఉప ఎన్నిక వెళ్తా అంటే రేవంత్ రెడ్డి గారు వద్దు అట్లా చేయకు, ఎందుకంటే అక్కడ నీ పైన కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతారు, అక్కడ ప్రచారం చేస్తారు, అది మళ్ళీ మనం ఓటమి పాలకి అయిపోతాం అని చెప్పేసి చెప్పారని చెప్పేసి ఒక వార్త కూడా బాగా ఒక 3-4 డేస్ బాగా వినిపించింది. ఇప్పుడు వార్తల్ని మనం ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. వార్త రాసిన ఈ రోజు రేపు ఏమైపోయింది అంటే, ఇంతకు ముందు నేను వార్తలు ఎట్లా చదువుతుండే అంటే, ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన 3 చుక్కలో 2 చుక్కలో ఆశ్చర్యార్థకము, క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకము పెడుతుండే. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిపోయినరు, ఆయన ఈయనే ఉంటాడు, ఈయనే ఆఫీస్ రూమ్లో సమావేశం జరుగుతూ ఉంటుంది, ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయిండని వార్తలు వస్తూ ఉంటాయి. ఢిల్లీకి వెళ్దాము అని ప్రణాళిక వేసింటారు, స్కెడ్యూల్ ఇచ్చింటారు. ఆయన వెళ్ళలే, ఇంకా వెళ్ళడానికి స్కెడ్యూల్ ఇచ్చారు. వెళ్ళారు అని చెప్పి స్టేట్మెంట్ రాసి దాని పక్కన ఒక సింబల్ ఇస్తుండే, ఒక చిహ్నం ఇస్తుండే. ఇప్పుడు ఆ చిహ్నాలు ఎవరికి తెలియవు మీడియాలో. నాకు తెలిసినంతవరకు ఎవరికి తెలియదు. ఇంతకుముందు మీడియాలో ప్రెస్ మీట్ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని గొలుసు కట్ రాసుకుంటుండే. గొలుసు కట్ రాసే జర్నలిస్టులు ఎవరినో నాకు ఒక 2-3 చూపెట్టండి. నేను ఒప్పుకుంటాను. మరి కాబట్టి ఏంటంటే వార్త అనేది మన ఇష్టం అయిపోయింది ఈరోజు రాయడానికి. ఎవరు చెప్పారు? కడియం శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్న మాటల్ని విన్న వాళ్ళు ఎవరు?
వాళ్ళిద్దరు రూమ్లో సరే నిజంగానే మాట్లాడినట్టు కొంతసేపు అనుకుందాం. ఇట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న మాటల్ని విన్న వాళ్ళు ఎవరు? సో ప్రామాణికం లేదు, అందులో ఎట్లాంటి నిజాలు లేవు, శాంటిటీయే లేదు ఆ మాటకు, ఆ వార్తకు శాంటిటీయే లేదు అసలు. నేనేమంటాను, ఒకవేళ కడియం శ్రీ గారు నేను రాజీనామా చేస్తా అన్నాడు అనుకో, అది ఆయన ధైర్యం. ఏంద్రాబాయ్ ఊకే పొద్దున్న లేచి పార్టీ మారేడు అని ప్రజల ముందని పల్సాన్ చేస్తున్నారు, మీరొద్దు మీ పార్టీ వద్దు పో నేను రాజీనామా చేస్తా అని ఉండొచ్చు. అది ఆయన ధైర్యం, మళ్ళీ కూడా ప్రజలు నన్ను గెలిపిస్తారన్నది ఆయన ధైర్యం. అది దానికి రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు, ఓడిపోతారన్నారు. అంటే మొన్న గిన్నె మన జూబ్లీహిల్స్లో ఏమన్నారు, కేటీఆర్ గారు ఏమన్నారు, రెఫరెండం అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంది, నువ్వు వీడొచ్చి జూబ్లీహిల్స్ గల్లీలో మాట్లాడింది ఏంటి? ఆయన మాట్లాడుకుంటూ ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉండి సార్ ఇది రెఫరెండం అనుకోవచ్చా అంటే, తాడు బొంగరం లేని వాళ్ళతో వీళ్ళతోన నాకేంది రెఫరెండము, వీళ్ళతోనేంటో ప్రతి ఎన్నిక కూడా రెఫరెండమే అని చెప్పిండు. దానికి తారక రామారావు వచ్చి ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసిపోయింది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన స్టైల్లో మాట్లాడిండు. ఏమైంది లాస్ట్కి? సరే మీరు అన్న రెఫరెండమే తీసుకుందాం, మరి ఓడిపోయినారు కదా మీరు. అంటే కల్వకుంట్ల తారక రామారావు ఈజ్ అని ఫెయిల్డ్ లీడర్, తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వానికి పనికిరాని వ్యక్తి. ఒప్పుకోండి, మళ్ళీ మీరు అట్లా ఎందుకు ఒప్పుకోరు? ఫెయిల్ అని మీరు అనేస్తారా? 100% కదా. నువ్వు ఏ అంశంలో నువ్వు గెలిచినావు? రైతు రుణమాఫీ అంటే షాబాద్ పోతివి, ఒక ఆమెను చూపిస్తేవి, మళ్ళీ రేపు పొద్దున రాకపోతేవి. ఆడేనో నల్గొండకు ఇట్లా చేతులు పెట్టి ఫోటోలు దిగుతీవి, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి రావయ్య మాట్లాడదామంటే రాకపోతేవి. శాసనసభ పెట్టండి, మీ తోలు వస్తాం బట్టలు ఇప్పుతామంటారు, వస్తే ఒక ఆయన సంతకం పెట్టిపోయి, ఒక ఆయన ఒకసారి గంటసేపు కూర్చొని వెళ్ళిపోయి. ఇదేముంది? ఎట్లా నువ్వు నాయకుడిగా నిరూపించుకుంటున్నావు ఈ రాష్ట్రంలో? సరే, అదే మాట మాట్లాడతాను. నేను ఒక సార్ని ఇంటర్వ్యూ చేసినాను సార్. చేస్తే అక్కడ చెప్పింది ఏంటంటే, కేటీఆర్ హీఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్. ఏంటంటే హైదరాబాద్లో ఐటీ రంగం ఎదగడానికి ఈ 10 yearsలో చాలా డెవలప్మెంట్ వచ్చింది అని చెప్పడం. అండ్ ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక సంస్థను కూడా తీసుకురాలేదు, హీఈస్ అ ఫెయిల్యూర్. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను రేవంత్ రెడ్డి గారు వస్తే చాలా మంచి జరుగుతుంది అని అనుకోని, అంత పెద్ద వ్యక్తి అనుకోని నేను ఓటేసిన, నేను బహిరంగంగా చెప్తున్నా అని చెప్పేసి తను చెప్పడం. నేను చాలా నమ్మినాను రేవంత్ రెడ్డిని, చాలా చేంజెస్ వస్తాయని చెప్పేసి మేము ఓటేసినాం. కానీ ఈరోజు 2 సంవత్సరాల కాలం అయిపోయింది, కానీ ఇంతవరకు ఎట్లాంటిది తీసుకురాలేదు, ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. ఇంకా దానికి మీద చాలా వ్యతిరేకతని కూడగట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నిన్ననే చేశాను నేను ఆ సార్. ఇప్పుడు ఆ పెద్ద మనిషి మీద, ఆ మేధావి మీద 2 విషయాలు చెప్తా. ఫస్ట్ ఆయన మీద లీగల్గా కేసు పెట్టాలి లెక్క ప్రకారం. ఎందుకంటే చట్ట ప్రకారము మనం ఎవరికి ఓటేస్తాం అనేది ఎప్పుడు కూడా చెప్పకూడదు. అంటే చట్ట ప్రకారం ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎలక్షన్ అయిపోయింది కదా నేను ఇష్టానికి మాట్లాడతా అంటే చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం ఆయన మీద కేసు పెట్టాలి. ఇక ఇంత చిన్న లాజిక్ తెలియని విషయం తెలియని ఆయన ఎట్లా మేధావి అవుతాడో నాకైతే తెలియదు, ఆ సార్ ఎవరో కూడా నాకు తెలియదు. ఆ సార్కి చెప్తున్నా నేను, ఆ సార్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు మనం ఎట్లా చెప్తే తోలుబొమ్మ అన్నట్టు ఆడతాడని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. కానీ అవేవి జరగవు. కాబట్టి ఎవరైనా సరే మేడం, నాకు ప్రతిరోజు చర్చా వేదికలో ఒక పెద్ద డాక్టర్ తలుగుతాడు. నాకు ఈ డాక్టర్ కూడా లండన్లో చదువుకొని వచ్చిండు, నాకు తలిగే డాక్టరు. ఆ డాక్టర్ ఏ చర్చా వేదిక అయినా సరే రేవంత్ రెడ్డి గారిని తిడతాడు. నేను ఒకరోజు పిలిచి అడిగినా, ఎందుకన్నా ప్రతిసారి రేవంత్ రెడ్డిని తిడతావు, రుణమాఫీ జరిగింది నీకు కూడా జరిగింది కదా, ఆయన కూడా ఎందుకు తిడతావు అంటే ఆయన పర్సనల్ విషయం చెప్పిండు. నేను ఆ పర్సనల్ విషయం చెప్పాను, ఎందుకంటే ఆయనతో మాట్లాడినా కాబట్టి. ఆయన పర్సనల్ విషయం. సో పర్సనల్గా కోపం ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆయన కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి నన్ను పిలిపించిండు అంటే ఆయన ఉద్యమంలో పనిచేసిండు, నన్ను పిలిపించిండు, నాతో చాలా క్లోజ్గా మాట్లాడి చాలా విషయాలు నేను చెప్పినా కాబట్టి ఆ విషయాలన్నీ క్రోడీకరించుకొని కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైంది. కాబట్టి నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు రేవంత్ రెడ్డి అని ఆయన అనుకున్నాడు. అట్లా ఈ బయట చదువుకున్న స్కాలర్లు అందరూ కూడా ఇట్లనే అనుకున్నారు. కానీ అవన్నీ ఏం జరగవు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఏం చెయ్యాలో స్పష్టమైనటువంటి విషయం, జ్ఞానం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఈరోజు పనిచేస్తున్నాడు పారదర్శకం. కాబట్టి వీళ్ళందరికీ ఆయన అంటే మంట. కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు, అనుకున్న విషయాలు జరుగుతలేవు మార్కెట్లో, క్షేత్రస్థాయిలో జరుగుతలేవు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు చెప్పిన సార్ గురించి కాకపోయి ఉండొచ్చు. ఈ స్కాలర్లు వచ్చి అంటే ఒక రకంగా అందరికి తెలిసిన విషయమే చెప్తా, విద్యా వ్యవస్థకు సంబంధించి చెప్తా. ఆఫ్ కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది, ఆన్ కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది. కాలేజ్ ఏంటో మహబూబ్నగర్లో ఉంటే ఆఫీస్ ఏంటో హైదరాబాద్లో ఉంటుంది. నాకు ఇక్కడికి అక్కడికి పర్మిషన్ ఇవ్వండి, ఇవ్వచ్చు, అట్లా ఇవ్వలేము, ఇవ్వకూడదు కూడా. అట్లా
సో ఇప్పుడు ఏంది, ఆ విద్యా సంస్థల అధినేతకు రేవంత్ రెడ్డి అంటే కోపం. సో దీన్ని ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫెయిల్యూర్, తారక రామారావు ఉంటే బాగా జరిగేది, ఎందుకంటే డబ్బులు తీసుకున్నా మాకు పని చేస్తాడు, ఈయన డబ్బులు తీసుకుంటలేడు, ఆ పని చేస్తలేడు. కాబట్టి వ్యక్తిగతంగా వీళ్ళు పొందే నష్టాలను ప్రజాభిప్రాయంగా వీళ్ళు చూపెట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాభం పొందుతున్న రైతులకు తెలుసు, లాభం పొందుతున్న మహిళలకు తెలుసు, లాభం పొందుతున్న ఉపాధ్యాయులకు తెలుసు, ఉద్యోగస్తులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దాదాపు 75 నుంచి 80% మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. సరే, ఈ 80% మంది 100% ఉన్నారా అంటే ఈ 80% కూడా 70% ఉన్నారు అనుకుంది. ఎందుకు అంటే సరే, ముఖ్యమంత్రిగా ఇప్పుడే వచ్చిండు, 2 ఏళ్ళు అయ్యింది. సరే, ఇంతకుముందు ముఖ్యమంత్రికి ఎప్పుడు పని చేయలే, చేసే కాడికి బాగానే చేస్తున్నాడు, ఓకే ఫైన్ వెల్ అని ఉన్న కాడికి సంతృప్తికరంగా ఉన్నారు. రోజులు జరిగే కొద్దీ మాకు కూడా అనుభవం పెరుగుతూ ఉంటుంది. వచ్చే అనుభవాన్ని క్రోడీకరించుకొని 5 ఏళ్ళ నాటికి డెఫినెట్గా మేము మంచి మార్క్స్ సాధిస్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు చాలా ఎట్లా అంటే మీకు ఎక్కడ అనిపించట్లేదు సార్, రేవంత్ రెడ్డి గారు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు, ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అని ఎప్పుడు అనిపించలేదు? ఇప్పుడు మీరు మమ్మల్ని ఏమైనా అనొచ్చు, మీరు అన్న మాటలు మీకు అప్పచెప్తే మీకు బాధ అనిపిస్తుంది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమం టైంలో మాట్లాడితే మా కేసీఆర్ బాగా తిడుతుండని మేము అందరం సపోర్ట్ చేసినాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మా పార్టీ కాదు, కిషన్ రెడ్డి గారు మా పార్టీ కాదు, అయినప్పటికీ కిషన్ రెడ్డి గారిని వారు ఏమన్నారో మనందరికీ తెలుసు కదా. ఆ మాట ఒక కేంద్ర మంత్రిని ఒక ముఖ్యమంత్రి అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? ఇట్లాంటి భాషకు మీరే పునాదేసి పురుడు పోసిండ్రు మీరు. సరే, ఇవన్నీ వద్దు అనుకున్నాం, ఇవన్నీ వద్దు, మంచి భాష మాట్లాడదాం అనుకున్నాం. మాట్లాడుతుంటే ఎంపీ ఎలక్షన్స్లల్లా కల్వకుంట్ల తారక రావు మాట్లాడిన విధానం ఏంది? ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అంటాడా? అనొచ్చా? అసలు నువ్వు ఎవరు? అసలు తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారు అంటే ఇంత గౌరవం ఇస్తాం. అసలు తారక రామారావు గారు మీరు ఎవరు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో? మీకు తెలంగాణ రాష్ట్రానికి, ఈ మట్టికి, ఈ గడ్డకు ఉన్నటువంటి సంబంధం బంధం ఏంది అసలు? ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను నాది తెలంగాణ. పుట్టిన వాళ్ళందరూ మనోళ్ళే అంటే ఇప్పుడు మా ఇల్లు ఉంది మేడం, మా ఇంట్లో నిన్న మొన్న ఒక చిన్న బేబీ బాయ్ పుట్టిండు. ఇప్పుడు ఇంట్లో పుట్టేవాడు ఇల్లు నాదంటే ఒప్పుకుంటామా? అట్లా అంతే. ఇది కూడా ఏడ పుట్టినంత మాత్రం ఇది మన సొంతం కాదు. ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డను కాదంటారు మరి మీరు? ఇప్పుడు నేనేమంటున్నా, పుట్టినంత మాత్రాన మనకి ఇది సొంతం అయిపోదు. మనకు దీనిపైన ప్రేమ, మక్కువ, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి. అట్లాంటి ఇప్పుడు నా భార్య ఉంది, వేరే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చింది, మీరు అన్నమాట చెప్తున్నా, వేరే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటి పిల్లన, ఆ ఇంటి పిల్లన అంటే ఆ పిల్ల ఏమంటది? నేను ఈ ఇంటి పిల్లన, ఆ ఇంటి పిల్లని కాదు అంటది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి. అంతే. ఆ ప్రేమ, నా పైన ప్రేమ, అభిమానం, ఆ గౌరవం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇంటి పిల్లన హక్కు తీసుకుంటుంది. నీకు ఈ మట్టి మీద కానీ, ఈ గడ్డ మీద కానీ, ఈ ప్రాంతం మీద కానీ, ఈ ప్రాంతం భాష మీద కానీ, అరే ఎందుకు మేడం ఈ గడ్డ మీద ఏం తింటారో కల్వకుంట్ల తారక రామారావుకి తెలియదు. ఆయన మళ్ళీ నాయకుడు అని తెలియదు. ఆయన అఫీషియల్గా ఒక దగ్గర మాట్లాడుకుంటా ఉగ్గాని అని అంటే, ఉగ్గాని అంటే ఏంది, ఏడ చేస్తారు, ఓ ఇది స్పెషల్ ఐటమ్ నాకు తెలియదు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర ఉగ్గాని అంటే ఫేమస్. అది 2 బజ్జీలు వేసి ఉగ్గాని పెడితే అది పెద్ద బ్రేక్ఫాస్ట్. అది మన ఫుడ్ కాదు, తెలంగాణ ఫుడ్ కాదు. ఎందుకు కాదు? అదేంటి మన కాదు మేడం, అది మన ఫుడ్. మన ఫుడ్ అయితేనే పక్కన మీరు మళ్ళీ అనంతపురం దూరం పోయే కొద్ది దొరకదు మీకు. అది మీకు ఎక్కడ దొరుకుతుంది? కర్నూలు, రాయచూర్ లాంటి ప్రాంతంలోనే దొరుకుతుంది. ఎందుకు చెప్పాలన్నా, అది మన దగ్గర ఫేమస్ కాబట్టి మన ప్రాంత ప్రజలు పక్క రాష్ట్రంలోకి వెళ్తారు కాబట్టి అక్కడ బార్డర్స్లో మాత్రమే ఫేమస్. అది మళ్ళీ మీరు దూరం పోయే కొద్ది దొరకదు మీకు. అట్లా ఆ టేస్ట్ కూడా దొరకదు. బిర్యానీ అంటే అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. చాలా మంది మన తమిళనాడు, కర్ణాటక ఏడికి పోయినా హైదరాబాద్ బిర్యానీ పెడతారు, కానీ ఆ టేస్ట్ వస్తుందా? రాదు. గంతే ఉగ్గాని కూడా మన దగ్గరనే ఫేమస్. ఇంకా ఉగ్గాని అంటే ఏందో తెలియదు ఆయనకు. ఆయన పెద్ద నాయకుడు అని మళ్ళీ నా ముందర మాట్లాడతారు. చంద్రశేఖరరావు గారు అంటే ఇంతమంది యాడ్నతో ఒప్పుకుంటాం, ఆయన మీద ఇంత గౌరవం చూపిస్తాం. కానీ తారక రామారావు గారికి తెలంగాణకు ఏం సంబంధం లేదు ఎక్కడ కూడా. అసలు ఆయన ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు కాకపోయింటే రోడ్డు మీద పోతే కనీసం పిల్లలు కూడా ఇట్లా ముఖం చూపెట్టారు ఆయనకు.
ఆయన గురించి మనం ఈ రాష్ట్రంలో పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరమే 10 సంవత్సరాల ఐటీ మినిస్టర్ ఉండి ఇంత చేస్తే మీరు ఆయన గురించి ఇట్లా అదే అందుకన్నా నేను ఆయన వారి కుమారుడు కాకపోతే చిన్నపిల్లలు కూడా పట్టించుకోరు. ఆయన కొడుకు కాబట్టే మంత్రి అయ్యిండు, లేకపోతే ఎమ్మెల్యే కాదు వార్డు మెంబర్ కూడా ఎవరు ఎన్నిక వేసుకోరు ఆయన. మీరు జగన్ లెక్క చెప్తున్నారా? జగన్ అన్నట్టు ఎమ్మెల్యే కాదు వార్డ్ మెంబర్ కూడా అయిపోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అట్లనే అంటున్నారా మీరు? ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే కేటీఆర్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు బెటర్, చాలా బెటర్. ఇంతో కొంత 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయన అక్కడనో ఇక్కడనో రాజకీయంగా నిలదొక్కోవడానికి వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకొని 7వతోనో నిలబడడానికి ప్రయత్నాలు చేసాడు. ఈయనకు అది కూడా లేదు, చేత కాదంటారా? అది కూడా చేత కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు చెప్పకుండా ఆయన ఏ ఎన్నికలకు పోతాడో పొమ్మను. పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఇక ఆ ప్యాకేజ్ స్టార్ అంటారా ఏమంటారో ఇక ఆ రాష్ట్ర విషయాల గురించి నేను మాట్లాడాను. ఆయన వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అయితే చెప్పుకోలే, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, సరే ఓడిపోయిండు. తర్వాత రాజకీయ వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్నికలకు వచ్చిండు. నీలాగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకుంటలేడు. ఆయన సొంతం పవర్ స్టార్ ఆ బ్రాండింగ్ మీద రాజకీయం చేసుకుంటుండు. ఒప్పుకొని వాళ్ళ అన్నం సైతం తన వైపు తిప్పుకున్నాడు. ఈయన వాళ్ళ దగ్గరికి పోలే, మెగాస్టార్ చిరంజీవి గారే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేలాగా చేసుకున్నాడు ఈయన. సరే మెగాస్టార్ గారు పెద్దవారైనా ఆయన పైన అపారమైనటువంటి గౌరవం నాకు. కానీ రాజకీయ వ్యూహంలో పవన్ కళ్యాణ్ కనీసం ఒక వ్యూహం చేసిండు. నీకు గది కూడా చేత కాదని చెప్తున్నాను నేను. మహానాయకుడైన రాజశేఖర్ రెడ్డి ఈ రోజు కూడా మనం రాజశేఖర రెడ్డి అంటే ఇస్ ఎ టాలెస్ట్ లీడర్. అట్లాంటి ఆయన కొడుకుని సైతం ఓడగొట్టడానికి ఒక రాజకీయ వ్యూహం వేసిండు. నువ్వు జైకి అట్లాంటిది ఏదన్నా సూతం గది కూడా చేత కాదు నీకు. చేత కాదంటారు అంటే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు. మాటలు ఏముంది మేడం, ఫ్రీగా వచ్చిన మాటలు, బుక్కులు చదివినా సినిమాలు చూసినా మస్తు మాటలు వస్తాయి. మాట్లాడిన వాళ్ళందరూ మేధావులు అంటారా? మాట్లాడిన వాళ్ళు ఎవరు మేధావులు గారు మేడం. మాట్లాడిన వాళ్ళందరూ మేధావులు అంటే మాట్లాడిన వాళ్ళందరూ శాసనసభలోనే ఉండాలి. అట్లా చాలా మంది శాసనసభలు కాకుండా బయట మిలిగిపోయినరు. మేధావి వర్గం ఏడుంటుంది? పుస్తకాల పాఠ్య పుస్తకాలలో లేకపోతే లైబ్రరీలో మేధావి వర్గం ఉంటుంది. అసెంబ్లీలో దొరకదు మనకు. అసెంబ్లీ ఏడనో ఆడోరు ఈడోరు కనిపిస్తారు తప్ప మేధావి వర్గం మొత్తం రూమ్లలో పుస్తకాల దగ్గర మిలిగిపోతారు. సో మాట్లాడిన వాళ్ళు ఎవరు మేధావులు కాదు. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు వీళ్ళందరూ వేస్ట్. అసలు హరీష్ రావు గారికి రాజశేఖర రెడ్డి గారు మంత్రి కనుక చేయకపోయి ఉండి ఉంటే ఆయన ఈ రోజు కూడా ఎమ్మెల్యే కాకపోయేటాడు కాదు. మొత్తం సిద్దిపేట మొత్తం ఆయన కింద ఉన్నా అని మరి చెప్పి మాట్లాడతారు. పోదాపాండి సిద్దిపేటకోసారి ప్రజలు తిరగబడి కొడతారు. ఇప్పుడు కూడా అక్కడ ఆయననే కదా. అవును, ఎన్నిక కాబడంగానే మన నాయకులం కాదు మేడం. పోదంపాండి ప్రజల దగ్గర పోదంపాండి, తిట్టిన తిట్ట మళ్ళీ తిట్టకుండా తిడతారు. ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ ని వ్యతిరేకించిన ప్రజలు మరి హరీష్ రావుని వ్యతిరేకించలేదు. 100% వ్యతిరేకిస్తారు హరీష్ రావు గారిని కూడా. కాకపోతే ఏంటంటే హరీష్ రావుకి అంత ఇచ్చేంత స్థాయి లేదు కాబట్టి, అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు యాజ్ ఎ జర్నలిస్ట్గా? చంద్రశేఖరరావు. నేను కూడా చంద్రశేఖరరావునే చూస్ చేసుకుంటా. సో హరీష్ రావు గారి ప్లాన్ కూడా గిదే మాటను 1.5 year ముందర చెప్పిండు ముఖ్యమంత్రి గారు. చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తే హరీష్ రావు గారు థర్డ్ ప్లేయర్ అయిపోతాడు, ఆయనకి ఏం పని ఉండదు అని చెప్పి ఈయన రాకుండా ఆయన అడ్డుకుంటున్నాడు అని చెప్పిండు. గదే జరుగుతుంది ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా గదే జరుగుతుంది. ఎందుకు మరి మీరు మైకులు అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీ సెషన్స్ పెట్టిండ్రు, పాలమూరు గురించి మాట్లాడదాం అన్నారు. కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, అయిపోయింది, ఇప్పటి నుంచో నేను ఫీల్డ్లో ఉంటా అన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడానికి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నేను ప్రిపేర్ అయ్యి వస్తా అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ అంటారు? ఎవరు ఉత్తమ్ రెడ్డి గారు అన్నారు? దీని మీద మాట్లాడాలంటే అవి ఉన్నాయి ఇప్పటికీ. మొన్ననే కదా. కాదండి, హరీష్ రావు గారు అన్నారు. హరీష్ రావు గారు పీపీ ఇచ్చిండ్రు ఇక్కడ. దీనికన్నా ముందు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విపక్ష నాయకులు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి. ఆ రోజు కూడా ఈ రోజు వీళ్ళకి ఎట్లా సమాచారం అందిందో అదే విధంగా వాళ్ళకు కూడా సమాచారం అందితే మేము ఇంకా దీనిపైన ప్రిపేర్ కాలేదు, మాకు లేటుగా వచ్చింది అంటే ఆ విషయాన్ని పట్టుకొని నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి హోదాలో. ఇప్పుడు ఆ మాట నేను వాడదలుచుకోవట్లేదు. కానీ హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రి మేడం, 10 సంవత్సరాలు మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదంటే ఆ రోజుకి ఆ శాఖ పైన వారు మంత్రి కాదు. ఇప్పుడు మొన్న జరిగింది. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మీరు ఆ వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అంటే నేను దీని మీద ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయ్యి మాట్లాడతాను. నేను నెక్స్ట్ డే మాట్లాడాను.
అది మాట్లాడేది అంటే మీకు వచ్చిన వీడియో పాత వీడియోని ఈ వీడియోని కలిపి చేసినట్టున్నారు. కాదంటారా? కాదు, ఆ వీడియో మీ దగ్గరికి మరి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఆ వీడియోని పాత వీడియోని ఈ వీడియోని కలిపి చేసినట్టుంటారు. అంటే నేను రీసెంట్ కూడా ఒక వీడియో చూసిన, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్క కూర్చొని ఆయన సీరియస్గా చూస్తున్న వీడియో ఉంటుంది. ఏంటబ్బా అంటే ముఖ్యమంత్రికి 2 మైకులు ఉంటాయి, సభ్యులకు 1 మైక్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 2 మైకులు ఉంటాయి, కూర్చొని చూసే రేవంత్ రెడ్డి గారు ముందు కూడా 2 మైకులు ఉంటాయి. సో మనకి ఇదేంటంటే ఇప్పుడు ఈ ఎడిటింగ్ కాలం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ అయిపోయేసరికి ఏది లైవో ఏది జరిగిపోయిందో విశదీకరించుకోవడానికి కూడా కష్టమైపోయింది పరిస్థితులు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేది 2014 నుంచి 2018 మధ్యలో మాట్లాడిన మాటలు అవి కాదు. దాన్ని తీసుకొచ్చి మంత్రిగా హోదాలో మాట్లాడితే ఎవరైనా దాన్ని ఎడిటింగ్ చేస్తే వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తా. కానీ అట్లనే చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో దాని మీద ధర్మపురి అరవింద్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. మరి దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు ఈయన గురించే కదా, కల్వకుంట్ల తారక రామారావు గురించి అన్నాడు కదా, ఆయన తొండలేసి ఇడుస్తా అంటే తొండలేదు నువ్వే పోయి దూరు అని చెప్పి తారక రామారావు ఉద్దేశించి మాట్లాడిండు ఆయన. ఒక విషయం చెప్తాం మేడం, ముఖ్యమంత్రి గారు తోలు ఇస్తా అన్నది ఎవరు? బట్టలు ఇస్తా అన్నది ఎవరు? శాసనసభ పెట్టేటప్పుడు ఎజెండాని ఫిక్స్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఇదే పెడితేనే ప్రజలు విశ్వసిస్తారు, ఇది పెట్టకపోతే ముఖ్యమంత్రి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారికి భయపడింది అన్నటువంటి వ్యాఖ్యల్ని బయటికి తీసుకొని వచ్చి అజెండాని ఫిక్స్ చేసిందే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే విధంగా వార్తలు రాయించుకొని అసెంబ్లీలో నీటి గురించి మాట్లాడేలా చేసింది వీళ్ళే కదా, బట్టలు ఇస్తామన్న వాళ్ళు వీళ్ళే కదా. మరి ఎందుకు ఉండాలి మీరు? ఏదో పీపీటీ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోతారా మీరు? మీరు ఇప్పుడు మరి చంద్రశేఖర్ అంటే మాజీ ముఖ్యమంత్రి గారి ఏంటంటే ఇది కంపు, మూసి కన్నా కంపు అని చెప్పేసి, లేకపోతే అని చంద్రశేఖరరావు గారి గురించి సభలో మాట్లాడినామా? తప్పుగా మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు ఆయన. అంటే హరీష్ రావు గారి గురించి మాట్లాడింది. ఇప్పుడు నేను అందుకంటారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే హరీష్ రావు గారు 2 వేరు. ఒకవేళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గౌరవాన్ని ఏమైనా ముఖ్యమంత్రి గారు తగ్గించి ఉంటే బేషరతుగా నేను క్షమాపణ చెప్తా. సభలో నేను క్లారిటీ చెప్తున్నా, సభలో శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆన్ ఫ్లోర్లా వారి గౌరవాన్ని ఏమన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తగ్గిస్తే బేషరతుగా నేను క్షమాపణ చెప్తా, బేషరతుగా చెప్తా. ఫ్లోర్ లో అయితే మీరు క్షమాపణ చెప్తా అంటుండ్రు, అంటే బయట మాట్లాడితే ఒప్పు అవుతుందా? ఉరి తీయాలి కేసీఆర్ ని, హరీష్ రావుని ఉరి తీయాలి అన్నది. మరి కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన స్థాయి ఏముందని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఉరి తీయాలని అంటాడు. నువ్వు ఎట్లా అంటావు రాహుల్ గాంధీ గారి గురించి? రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు. అఫ్ కోర్స్ మేడం, మీరు చెప్పిన భాషలో మీకు అప్పచెప్తే మీకు బాధ అవుతుంది. మీరు రాహుల్ గాంధీ గారిని ఆయన గురించి మాట్లాడే స్థాయి తారక రామారావు గారికి ఎక్కడిది? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ ఆస్తులు అమ్మి దేశ స్వాతంత్రం కోసం పెట్టిన వాళ్ళ కుటుంబము, రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అంశం పైన లీడర్ ఆఫ్ అపోజిషన్గా, సభ్యుడిగా పార్లమెంట్లో లేచి నిలబడి ప్రతి అంశాన్ని పేపర్ పట్టుకొని మాట్లాడే రాహుల్ గాంధీ గారిని నువ్వు ఉరిదీయాలి అన్నప్పుడు ఎందుకు అనకూడదు? మీ భాష మీకు అప్పచెప్పినప్పుడు మీకు బాధ అవుతుంది. మీరు ఎందుకు అనాలి? ఎందుకని దీన్ని అంటారు, తెలంగాణలో ఏమంటారు, కూలిచ్చి తన్నించుకోవడం అంటారు కదా, దీన్ని అంటారు. మీరు అనకుండా మీరు సవ్యంగా ఉండండి, మిమ్మల్ని మేమేమనంటే మాట్లాడండి. మీరు ఇష్టానికి మాట్లాడతారు, దాన్ని మీకు అప్పచెప్తే బాధ అనిపిస్తుంది. ఎట్లా అవుతుంది? అంటే వాళ్ళు ఫస్ట్ చేసింది కాబట్టి మేము చేస్తామంటారు అంతే. మరి మీకు అంటే వీళ్ళకి సామాన్యంగా రేపు ఆలోచన ఒకవేళ ఆలోచన అంటే వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. వీళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాదు. వీళ్ళకు మామూలుగా ఇప్పుడు మీరు ఒక వ్యాఖ్య చెప్పినారు, సరే ఈ భాష వద్దు మనకు, తెలంగాణ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు, రేపటి తరాలకు మనం మంచి భాషలో చెప్పాలి అని చెప్పి మనం సాధారణ భాషలో మాట్లాడినాం అనుకో, అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే మాకు భయపడ్డాడు అనుకొని ఎక్కువ మాట్లాడతారు. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఉట్టిగా చెప్పొచ్చు కదా, దీనిపైన చర్చ చేద్దాము, ఎవరేదో పాలేదో నీళ్ళేదో తేల్చేద్దాము, చర్చలో పాల్గొందాము, మీ సంగతి చెప్తామని ఉట్టిగా చెప్పొచ్చు కదా. నీ తోలు తీస్తా అని మాట్లాడడం ఎందుకు? తీసావు తోలు. ఆ రోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు నీ ఫామ్ హౌస్లో దున్నుతా అంటే ట్రాక్టర్ డ్రైవర్ అని అడిగిండు. మరి తోలు తీయడానికి నువ్వు ఎవరివి? గదే మాట ముఖ్యమంత్రి గారు అడిగారు.
నీ లాంగ్వేజే చెప్పారు, నీ ఫార్ములానే నీకు అప్లై చేశారు, నీకు బాధ అయింది. హరీష్ రావు గారు ఉట్టిగా మాట్లాడవచ్చు కదా, నీ బట్టలు ఇప్తా అంటే ఎందుకు ఇప్తావు బట్టలు, నువ్వు ఇప్పనికనే కూర్చున్నావు మేడం మేము. అందుకే ముఖ్యమంత్రి గారు మీ రెండు మాటల్ని కలిపి దానికి సరైన పదాన్ని వాడిండు, తప్పేముంది. మీరు ఆ భాష వాడకపోతే ఈయన భాష వాడేటోడే కాదు, మీరు ఆ మాటలు అనుకోతే ఈ మాట అనేటోడు కాదు. అన్ని మాట్లాడిన కాబట్టి రేపు ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు కొనసాగిస్తారు, ఇట్లా ఇది కొనసాగుతూనే పోతుంది. రేపు యువతరం మిమ్మల్ని చూసి ఇప్పుడు ఈ రాజకీయ అంటే మీరే కాదు, మీ రాజకీయ నాయకులను చూసి వాళ్ళంటి వాళ్ళు ఒకవేళ రాజకీయాలకు రావాలంటే నిజంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరి మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఒక్కనాడైనా సరే శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ లేదా జానారెడ్డి గారు కానీ ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నటువంటి నాయకులు మాట్లాడినట్టు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడినట్టు చూపెట్టండి, నేను చర్చలో కూర్చుంటా. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి భాషను ఎంకరేజ్ చెయ్యదు, మాట్లాడదు, ఎప్పుడు కూడా ఇట్లాంటి లైన్ తీసుకోదు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది అంటారు. వీళ్ళకి మంచి భాషలు చెప్తే అర్థం కాదు మేడం, వాళ్ళకు ఆ భాషలు చెప్తేనే అర్థమవుతుంది. అందుకే కేవలం వాళ్ళ వరకు మాత్రమే ఆ భాషలో చెప్తాం, ప్రజలకు ఆ భాషలో చెప్పం. ప్రెస్ మీట్లో కానీ లేకపోతే అధికారికంగా ఎక్కడైనా సరే విషయాలు చెప్పేటప్పుడు ఇట్లాంటి భాషలు మేము వాడం. ఒక్కసారి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ని రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి చూడండి, ఎవరు బూతులు మాట్లాడినారో మీకు అర్థమవుతుంది. సార్ రైట్ సార్. అట్లనే చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన కవిత గారిని మొత్తం మీరు హ్యాండ్ ఇచ్చి ఆమెకు లిఫ్ట్ చేస్తున్నారా? ఆమెకు హ్యాండ్ ఇవ్వడానికో ఆమెకు లిఫ్ట్ ఎన్నికనో ఆమె చిన్నపిల్ల కాదు. చిన్నపిల్ల అవునా కాదు మరి కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీకి అంత టైం దొరుకుతుందా మాట్లాడడానికి? ప్రజాస్వామ్య దేశం, కనీసం ఇప్పటికైనా గతంలో ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధంగా శాసనసభలో కానీ మండలిలో కానీ జరగాల్సిన బిజినెస్ని గతంలో ఉన్న వాళ్ళు చేయలేదు కాబట్టి మేము కూడా చేయమంటే ఎట్లా? ఇట్స్ అ రైట్, తన హక్కు మాట్లాడడం. తను నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ని శాసనసభ మండలికి సంబంధించిన చైర్మన్ గారు స్వీకరించి నేను మాట్లాడుతుంటే తనకు మాట్లాడడానికి మైక్ ఇచ్చారు. అది ఆమె హక్కు, మండలి సభ్యురాలుగా ఉన్నంత వరకు మాట్లాడొచ్చా? ఎవరు వద్దన్నారు, వాళ్ళు రావద్దని ఏమన్నా చెప్పినామా? మండలి పెట్టినప్పుడు మీ హక్కు మేడం, మండలి బిజినెస్ అవర్స్ జరుగుతున్నప్పుడు మీ హక్కు, మీరు వచ్చి కూర్చోవాలి. ఎందుకు కూర్చోలే మీరు? ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని ఎవరైనా మార్షల్స్ ఎవరైనా బయట అడ్డుకున్నారా చెప్పండి? మీరు సభలో వచ్చి కూర్చోకుండా మీరు బయట ఏం రాజకీయాలు చేస్తున్నారు? సభలో వచ్చి కూర్చోండి అంటే లాబీలో ఛాయ్ తాగుకుంటా, పల్లీలు తినుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసుకుంటా బయట నిలబడి లాన్లో టైంపాస్ చేస్తే మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు అనాలి మండలి సభ్యులు? మీకు మండలి సభలో బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆ సభలో బిజినెస్లో పార్టిసిపేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు మీకు ఎందుకు మండలి సభ్యత్వం? రాజీనామా చేసి ఇంటికి వండి వేరే వాళ్ళకు వస్తే ఆ పదవులు మళ్ళీ సభలో లేరు అని అంటే ఉండాలి, రావాలి, కూర్చోవాలి. కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది అంటే ఏం మాట్లాడుతుందో వచ్చి వినాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ విచ్ యూ హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్. 100% కదా. ఇప్పుడు మీరు చర్చకు పిలిచిర్రు, నేను వచ్చి చర్చలో కూర్చుంటే వీళ్ళు ఉంటుంది, కానీ మీరు ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే ఆడ దిక్కులు చూసుకుంటూ ఉంటే ఏం గౌరవించినట్లుంటుంది? నేను అందుకే అన్నా, వీళ్ళు శాసనసభ వ్యవహారాలను, బిజినెస్ని దానిపైన అలుగుతలేరు, అవమానిస్తున్నారు. అందుకే అన్నా. అంటే అట్లనే చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు మీరు చెప్పింది మీరు బాగానే ఉంది. అంటే ఆమె మాట్లాడింది చేసిందంటే బీఆర్ఎస్ వాళ్ళు లేరు అన్నారు, ఓకే వాళ్ళది తప్పు అనుకుందాం. అంటే అంత మాట్లాడే టైము ఆమెది అంటే అక్కడికి వెళ్ళి అధ్యక్షుడి ముందు వెళ్ళి అక్కడ చెప్పాల్సిన అవసరం ఏముందంటారు? అంటే సమస్యల గురించి మాట్లాడకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం, తను విడిపోయిన పార్టీ నుంచి బయటకు వచ్చిన దాని గురించి మాట్లాడడం కరెక్ట్ అంటారా మరి? అక్కడ ఇప్పుడు తను విడిపోయిన పార్టీ తాలూకు ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఏం జరిగిందో చెప్తున్నాము. ఆమె 2 సెషన్స్గా చెప్పలే, తన వ్యక్తిగతమైనటువంటి జీవితము, పార్టీ, ప్రజలు అన్నట్టుగా చెప్పలే, అన్ని కలిపి చెప్పింది. ఈ కలిపి చెప్పేటప్పుడు ఏ సందర్భంలో తను కట్ చేస్తాం చెప్పండి? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నీటి విషయంలో జరిగిన అన్యాయం గురించి చెప్తూ, దళిత బంధులో జరిగినటువంటి అన్యాయాల తాలూకు చెప్తూ, కలెక్టరేట్ విషయం నిర్మాణ విషయంలో జరిగిన అవినీతి తాలూకు వివరాలను చెప్పుకుంటూ తన అనుభవాలను చెప్పింది. తన అనుభవాలను చెప్పుకుంటూ వ్యక్తిగత జీవితంలో తనకున్న 2 బిడ్డల మీద ప్రమాణం చేసి నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పింది. ఎట్లా కట్ చేస్తాం? సో
సభలో తను మాట్లాడిన వ్యక్తిగత పార్టీ అంశాల కన్నా సింహభాగము గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి అన్యాయం తాలూకు వివరాలను తను ఏదో వేగ్గా మాట్లాడలే అక్కడ. అంటే ఇప్పటివరకు చెప్పిన నిజాలే అంటారా? ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ని సభలో ప్రొడ్యూస్ చేస్తూ మాట్లాడిన తను ప్రతిదీ కాగితం పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు, తను ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నప్పుడు సభాపతి ఆపరు. అయితే ఒక విజ్ఞప్తి ప్రభుత్వానికి, మా పార్టీ అధికారంలో ఉన్న మా పార్టీ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, షీ హ్యావ్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఇచ్చింది కాబట్టి మీరు కవిత గారిని పిలిపించడము అంటే ప్రభుత్వంగా ఒక విచారణ సంస్థ ద్వారా కవిత గారిని పిలిపించో లేకపోతే ఏదో ఒక విధంగా అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారము ఆ వివరాలన్నీ తీసుకొని 10 సంవత్సరాలు తెలంగాణకు అన్యాయం జరిగిన ప్రతి విషయాన్ని కూడా స్టేట్మెంట్గా రికార్డు మళ్ళీ చేసుకోండి. ఎట్లాలో సభలో తను ఎట్లాగో స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్లో ఇంకేమైనా మిస్ అయిన స్టేట్మెంట్స్ ఉంటే అవన్నీ రికార్డ్ చేసుకొని దోషులపైన, బాధ్యులపైన, అక్రమాలు చేసినటువంటి వాళ్ళపైన చట్టబద్ధంగా కేసులు పెట్టి వాళ్ళపైన న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ఇక్కడ కవిత గారిని, అంటే కవిత గారికి ఎప్పుడైతే బెయిల్ వచ్చి బయటకు వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి అంటే ఆ బెయిల్ ఇప్పించింది కూడా కాంగ్రెసే. సో అందుకే ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ని డైరెక్ట్గా కొట్టలేక కవితని యూజ్ చేసుకుంటున్నారని టాక్ కూడా బయట వినిపిస్తుంది. అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా మరి? కేసీఆర్ని డైరెక్ట్గా కొట్టకపోవడం ఏందమ్మా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు బయట ఉన్నప్పుడే మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేరుగా కొట్టినాం మేము 2023లో. ఇంకా వారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాయనే తీసి కొడితే పోయి గజ్వేల్ ఫామ్ హౌస్లో పడ్డాడు. ఇంకొక విషయము, ఆయన ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఊడగొట్టలే మేము, ఆయనని కామారెడ్డిలో కూడా ఓడగొట్టినాం మేము. కానీ కామారెడ్డిలో గెలిచింది కదా. ఓకే మేడం, ఓడిపోయింది అయితే మా వల్లనే కదా. ఎట్లా ఓడిపోయింది? ఇప్పుడు ఆ రోజు బీజేపీ వల్ల మీ ఇద్దరు ఓడిపోయినారు కదా. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, వెంకటరమణారెడ్డి గారు ఇద్దరు మాత్రమే పోటీలో ఉంటే చంద్రశేఖరరావు గారే గెలిచేవాళ్ళు. అట్లెట్లా? కానీ ఆబ్వియస్లీ వెంకటరమణారెడ్డి గారి కన్నా చంద్రశేఖరరావు గారు టాల్ ఫిగర్ కదా వెన్ కంపేర్ టు బోత్ ఆఫ్ దెమ్. అప్పుడు రేవంత్ రెడ్డి గారు టాల్ ఫిగర్ కదా. అందుకోసమనే ఇంకొక సమవుజ్జి వచ్చి నిలబడినాడు కాబట్టే ఓట్ అనేది సరిసమానంగా చీలిపోవడం వల్ల వెంకటరమణారెడ్డి గారు గెలిచిరు. మీకు అర్థమైంది కదా. సమవుజ్జి వెంకటరమణారెడ్డి గారు కేసీఆర్ గారికి సమవుజ్జి కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సమవుజ్జి అయినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చి పోటీలో నిలబడడం వల్ల ఇద్దరు మధ్యలో జరిగినటువంటి పోరులో వెంకటరమణారెడ్డి గారు బయటపడ్డారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డి గారు పోటీలో లేకపోయి ఉంటే ఆ స్థానం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిచేవాళ్ళే. వెంకటరమణారెడ్డి గారికి డిపాజిట్లు కూడా వచ్చేవి కావాలి. మీరు ఒప్పుకుంటారా ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా చంద్రశేఖర్ గారే గెలిచేవాళ్ళని మీరు ఒప్పుకుంటారు? రేవంత్ రెడ్డి గారు ఒకవేళ వెంకటరమణారెడ్డి గారు లేకుండా చంద్రశేఖర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాత్రమే తలపడి ఉంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారే గెలిచేవాళ్ళు పక్క. కాకపోతే అక్కడ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరు కొట్లాడినప్పుడు మూడో వ్యక్తి బయటపడ్డాడు. సో నేరుగానే తలపడ్డాడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోని నేరుగానే తలపడ్డాడు. తలపడి ఆయనను ముఖ్యమంత్రిగానే కాదు, ఒక స్థానంలో శాసనసభ్యుడు కూడా ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సొంతము. ఇంకా మళ్ళీ దీన్ని కొట్టడానికే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కొట్టడానికే కల్వకుంట్ల కవిత గారు మాకేం అవసరము? ఇంటి ఆడబిడ్డ, ఒక ఇంటి ఆడబిడ్డతోనే రాజకీయం చేయాల్సిన అవసరం ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు లేదు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా లేదు. ఏ ఇంటి ఆడబిడ్డనైనా మా ఇంటి ఆడబిడ్డగానే చూసుకుంటాం, అది ఎవరైనా ఉండిండొచ్చు. ఆడబిడ్డగా చేర్చుకుంటాం కానీ వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయం చేయమని అంటున్నాను నేను. హక్కున చేసుకోవడం వేరు, వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయం చేయడం వేరు. రేపటి రోజున మరి తను కొత్త పార్టీ పెడతా అన్న ఆలోచనలో ఉండి కొత్త పార్టీతో వస్తా అని చెప్పేసి ఒక వార్తలు రమ్మనండి. లేకపోతే మరి మీతోనే మీరు కలువమనేమన్నా? మాకేం అవసరం లేదు, మాకేం అవసరం లేదు. మేము అందుకేమన్నా నేను చెప్పే మాటని చాలా క్లారిటీగా ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు కూడా మీరు కూడా అర్థం చేసుకోండి. మేము ఏ ఆడబిడ్డనైనా హక్కున చేర్చుకుంటాం కానీ ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చెయ్యము. ఒకవేళ తను ప్రత్యేకమైనటువంటి పార్టీ పెట్టుకుంటా అంటే
తన తెలంగాణ రాష్ట్రకి సంబంధించినటువంటి ఆడబిడ్డగా తనని మేము వ్యక్తిగతంగా కానీ తన విషయాలను కానీ తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలను మేము జోలికి పోము. కానీ రాజకీయపరమైన ప్రతి అంశంలో కూడా తన పైన కూడా పోరాటము, తన పైన చేయాల్సిన వ్యాఖ్యలు, ఆరోపణలు డెఫినెట్గా మేము చేస్తాం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాటలు వాళ్ళ కన్న తండ్రిని మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా రియాక్ట్ అయితలేరు కదా. ఇప్పుడు మొన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే సభా మండలి ఆవరణంలో మీడియా పాయింట్లో మాట్లాడింది ఏంటి, చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సభలో కూర్చుంటే బాగుండేదని తను కూడా అదే మాట అనింది. రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చోలేదు కదా. ఇప్పుడు చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు, రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. కూర్చున్నారా? మీరు నిజం చెప్పండి, ఎంతసేపు కూర్చున్నారు? రేవంత్ రెడ్డి గారు సభలోంచి బయటికి వెళ్ళారు, మళ్ళీ రాలేదా? వచ్చిండ్రా? రాకుండానే సభ ముందుకు వెళ్ళిందా? సో బయటికి వెళ్ళి రావడం వేరు, మీరు సభలో నుంచే పూర్తిగా బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం వేరు. మీరు వచ్చిండ్రు, కూర్చున్నారు, సంతకం పెట్టిండ్రు, వెళ్ళిపోయినరు. కనీసము మీ పార్టీ శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మీరు ఆయన చనిపోతే నాకు ఇంకొక కొడుకు లెక్క అని చెప్పి ముక్కు మూతి తుడుచుకుంటా పెద్ద మీరేదో బాధపడిపోయి మీరు ఏదో కోల్పోయినరు, సర్వం కోల్పోయినట్టు మీడియా ముందు పెద్ద ఏడ్చి కన్నీళ్ళు పెట్టి పెడబొబ్బులు పెట్టి వెళ్ళిపోయినరు కదా. కనీసం ఆయనకు సంతాపం తెలిపే సమయం కూడా లేదా మీ దగ్గర? ఏం చేస్తారు మీరు? దుక్కి ఏమన్నా నాట్లేసేది ఉందా ఆడ? ఏం లేదు కదా. కనీసం సంతాపం తెలిపే టైం కన్నా ఉండరా? అంత సమయం లేదా మీ దగ్గర? వచ్చిరు, సంతకం పెట్టిరు, 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు మీరు. ఏం సాంప్రదాయం అనుకోవాలి? సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజున్న పరిస్థితికి శాసనసభని, సభాపతిని, తెలంగాణ సమాజాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నేరుగా ఆన్ రికార్డ్ అఫీషియల్గా అవమానిస్తున్నాడు. ఈ వ్యాఖ్యకు నేను కట్టుబడి ఉంటున్నా. నేరుగా అవమానిస్తున్నాడు. బిజినెస్ రూల్స్కి, బిజినెస్లో అటెండ్ అవ్వకపోవడము, పార్టిసిపేట్ చేయకపోవడము నైతికంగా అది నేరం మేడం. దానిపైన శిక్షలకు చట్టాలు లేవేమో, కానీ నైతికంగా అది తప్పు. అది మీకు మాట్లాడే హక్కు ఉంది. మీరు మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం కూడా తప్పే. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక నేరం జరిగింది, ఒక మర్డర్ జరిగింది అనుకోండి. ఆ మర్డర్ ఫలానా వాళ్ళు చేసిరని చెప్పకుండా మీరు మౌనంగా నిలబడితే మీరు తప్పు చేసినట్ట, కరెక్ట్ చేసినట్ట? ఆబ్వియస్లీ తప్పు చేసినట్టు. ఇదే జరుగుతుంది ఇక్కడ. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మర్డర్ చేస్తుందని అంటారా అని అంటే అవునా కాదు నువ్వు చెప్పాలి. నేను చేయలేదని అంట, చేసినా లేదా నువ్వు చెప్పాలి, వాదించాలి. నీ గౌరవాన్ని తగ్గించినా, నీకు సమయం ఇవ్వకపోయినా అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఏదో పీపీటీ అడిగినరు, మీరు ఛాలెంజ్ చేసేది ఉండే రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోవా మీ పీపీటీ వద్దు, ఏమొద్దు, మీరు పీపీటీలు ఇచ్చుకోండి మీ ప్రసంగాన్ని, మేము కాయిదాలతో ఇస్తాం, రాష్ట్ర ప్రజల పక్షాన మా బాణిని వినిపిస్తామని మీరు ఛాలెంజ్ చేసేది ఉండే ప్రభుత్వాన్ని. ఎందుకు బైకాట్ చేసిరు? చేసిరు. ఆ యొక్క సబ్జెక్ట్ వరకు బైకాట్ చేసి మళ్ళీ వచ్చి సభలో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు చేసిండ్రు? ఏం అవసరం ఉండే? ఆ రోజు అనేది ఉండే, అధ్యక్ష మాకు పీపీటీ అవకాశం ఇస్తలేరు కాబట్టి కనీసం మాకు 10 నిమిషాలు, గంట సేపు ఎక్కువ సమయం ఇవ్వండి అని అడిగేది ఉండే. ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడుతుండే. మీ అంతకు మీరు వచ్చిర్రు, కూర్చున్నారు, మాకు పీపీటీ ఇస్తలేరు కాబట్టి మేము అలిగి వెళ్ళిపోతున్నామంటే అలిగి వెళ్ళిపోవాలి. మీరు అవమానించి వెళ్ళిపోయినరు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ వన్. రైట్ సార్. ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణకి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి? నిజంగానే ఇక్కడ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా? 12,800 పైచిల్కు ప్రభుత్వ పాఠశాలల్ని మీరు మూసేస్తే గతంలో, ఈరోజు ప్రతి జిల్లాకి 29 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. మీరు వైన్స్ పెట్టాలన్న కారణంతో బళ్ళను మూసేసారు. 12,800 పైచీలకు పాఠశాలలు. ఇది 2014 నుంచి 2018 ఏ ప్రధానమైన వార్తాపత్రికను తిరిగేసినా దొరికే వార్త ఇది. ఎవరైనా మేధావులు మీరు ఎవరైనా ఉంటే పోయి లైబ్రరీలో వెతుక్కోవచ్చు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. విద్యకు పెద్దపీట వేస్తున్నాం మేము. ఇరిగేషన్ విషయంలో పోతిరెడ్డిపాడులో రోజుకు 4 టీఎంసీల నీళ్ళు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు తరలించకపోవడమే కాదు, అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దయ వల్ల మాకు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, తన బౌండరీస్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించకపోగా మౌనంగా కూర్చున్నారు. కానీ ఈరోజు అదే పాలమూరు రంగారెడ్డికి పెద్దపీట వేస్తున్నాం మేము.
ఏ రైతుల్లో అయితే మీరు విస్మరించినరో, ఏ వరేస్తే ఉరేసినట్టు అని మీరు అన్నారో, అదే వరికి మేము 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. ఏ రైతులకు మీరు రుణమాఫీ అనేది ఒక ట్రామా చేసిరో దాన్ని నిక్కచ్చిగా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసినాము. ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛనిచ్చినాము. భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లను మేము ఇక్కడ ట్యాప్ చేసి వినే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మేము చేస్తలేం. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛనిచ్చినాం. ఆ స్వేచ్ఛను ప్రజలు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇచ్చిన స్వేచ్ఛను ఇష్టానికి వాడుకుంటే అది మీకే ప్రమాదం. కాబట్టి స్వేచ్ఛ ఉన్నప్పుడు దాని లిమిట్స్ ఏంటో తెలుసుకొని మనం అంతవరకే బిహేవ్ చేస్తే మనకు గౌరవంగా ఉంటుంది. ఆ స్వేచ్ఛ అనే దానికి కూడా హుందాతనం ఉంటుంది. స్వేచ్ఛ ఇచ్చిండుగా అని చెప్పేసి నిజంగా స్వేచ్ఛ ఇచ్చిండ్రా? మీరు స్వేచ్ఛ ఇవ్వకపోతే మనం ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడటమే కాదు. గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఇంటర్వ్యూలు చూపెట్టండి. లేవా ఎక్కడ అసలు? 100 ఇంటర్వ్యూలు ఉంటే 2-3 కాంగ్రెస్ వాళ్ళవి, 95 బీఆర్ఎస్ వాళ్ళవి. చాలా ఛానల్స్ని కాంగ్రెస్ వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినారన్న ఒకే ఒక కారణంతోనే రోడ్డు మీద కూరగాయలు కొంటుంటే ఎత్తుకొని వెళ్ళిపోయారు మేడం జర్నలిస్టులని. ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా ఘోరం. మీరు నొక్కుతలేరా జర్నలిస్ట్? ఒక్కరి పేరు చెప్పండి, ఒక్క జర్నలిస్ట్ పేరు చెప్పండి. అట్లా ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరిని కూడా జర్నలిస్ట్ అనేట్టు వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి ఈరోజు ఇన్ని విషయాలపైన విశదీకరించి చెప్పగలుగుతున్నారు. మాకు యాంటీ అంటే లేని విషయాలను ఉన్నట్టు చెప్తున్న వాళ్ళను కూడా చూస్తున్నాం, కానీ అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కును వదిలేస్తున్నాం. మీకు నాకు తెలిసిన, నేను బాగా అబ్జర్వ్ చేసి ఒక 4-5 వాళ్ళ ఛానల్ పేర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ చెప్పాను. ఒక ఆమె ఉంటుంది, అక్కడ ఏం జరిగింది ఏందనగా ఒక అనవసరం. సభలో నుంచి ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది, పిఎస్సి మీటింగ్ జరిగింది. సమ్ XYZ సభ్యుడు ఏదో ఫోన్ వచ్చిందనో, ఛాయ్ తాగడానికో, లేకపోతే ఎవరో వచ్చి కలుసిరనో ఆ హాల్లో నుంచి బయటకు వస్తే అలిగి ఆవేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బాటిల్ ఇసిరి కొట్టి వెళ్ళిపోయిండు బయటికి అని వార్త ఎట్లా చెప్తారు మీరు? తప్పు కదా. అట్లా చెప్పినాముంది. ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళిండు అని అంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డిని అధిష్టానము క్లాస్ వీకింది, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయంటే ఎక్కడో మల్లికార్జున ఖర్గే గారికి ఇట్లా కాళ్ళకు నమస్కారం పెట్టిన అంటే ఆయన కూర్చొని ఉంటే గౌరవంగా వారు ఇట్లా టచ్ చేసి వెళ్తాడు రేవంత్ రెడ్డి. అది వేసి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయంటే మల్లికార్జున ఖర్గే కాళ్ళు పట్టుకొని బతిమలాడుకున్నాడు ముఖ్యమంత్రి పదవిని ఉంచమని అని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు. మళ్ళీ ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఎట్లా వీళ్ళందరూ ఇవన్నీ చూస్తున్నాం వార్తలు చూసి కూడా ఏమి అంటలేమంటే అది మా చాతగానితనం కాదు మేడం. జర్నలిస్ట్గా వాళ్ళ విశ్లేషణ, అది వాళ్ళ విజ్ఞతను వదిలేస్తున్నాం. దీన్ని అంటారు స్వేచ్ఛ అని. ఈ స్వేచ్ఛను సరిగ్గా వాడుకోమని అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మరి ఐటీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే 4th సిటీ, నిజంగా 4th సిటీ వల్ల అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అది సాధ్యమైంది అంటారా మేడం? మీకు ఒక నిజం చెప్పాలనా, మనం కూర్చున్న ఈ బిల్డింగు ఇది స్టార్టింగ్లో నిర్మాణం చేసేటప్పుడు ఇదే రోడ్లో మేము 2 and 4 జరిగేటప్పుడు మేమే మాట్లాడుకుంటున్నాం, ఇంత పెద్ద బిల్డింగ్ కడుతారు, అసలు ట్రాఫిక్ ఇంత సమస్య ఉంటుంది, ఎట్లా సక్సెస్ అవుతుంది ఈ బిల్డింగ్ అని అప్పట్లో మాట్లాడుకుంటున్నాం. బట్ ఈరోజు ఇది ల్యాండ్ మార్క్. ఈ బిల్డింగ్ ల్యాండ్ మార్క్. ఈ బిల్డింగ్ వల్ల ఒక్క బండి ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లం అసలే లేదు ఈ బిల్డింగ్ వల్ల. అట్లాగే ఏం లేనప్పుడు మనం ఏమైనా మాట్లాడవచ్చు. సో 4th సిటీ ఈజ్ గోయింగ్ టు రూల్ తెలంగాణ స్టేట్ ఇన్ ఫ్యూచర్. ఈ 4th సిటీ వల్ల తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, రేపటి తరాల పిల్లలకు చాలా ఉద్యోగాలు కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఐటీ రంగంలో కానీ, ఇట్లా అన్ని వ్యవస్థల్లో రేపు రాబోయే తరాలకు అది ఉపయోగపడేది. కానీ 100 కోట్ల పైన అక్కడ ఖర్చు చేసేసి అక్కడ మీటింగ్ సబ్మిట్ పెట్టడం అవసరం అంటారా? ఇట్స్ ఓకే, ఫైన్. హైదరాబాద్ కూడా చాలా 100 కోట్లు అయిపోయినాయి, చాలా 100 కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలకి చేతులు ఎత్తేసిన ముఖ్యమంత్రి. ఏ సంక్షేమ పథకం? గృహజ్యోతి ఇస్తలేమా? ఇస్తున్నామా లేదా? గృహజ్యోతి ఇస్తున్నారా? 6,000 ఇస్తున్నారా? పెన్షన్ ఇస్తున్నామా లేదా? 6,000 ఇస్తున్నారా? మీరు చెప్పింది 6,000 ఇస్తున్నారా?
ఇప్పుడు 6,000 పెన్షన్ ఇవ్వట్లేదు, ఓకే యాక్సెప్టెడ్. కానీ 6,000 4,000 ఇస్తామన్నాం, 6,000 కాదు, హ్యాండిక్యాప్డ్ 4, ఇప్పుడు 4,000 ఇస్తున్నాము, 6,000 ఇస్తామన్నాం. 6,000 అయితే ఇవ్వట్లేదు, కానీ 4,000 ఇస్తున్నాం కదా, 2,000 పెన్షన్ ఇస్తున్నాం కదా. సో మేము మేమైతే ఆపలే కదా, అట్లానే చూసుకుంటే మరి కళ్యాణ లక్ష్మిది చూసుకోవాలి, ఇస్తున్నాం కదా, ఏం ఆపలే కదా. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు మీరు. ఎందుకు మీకు ఏ డేట్ చెక్ కావాలి చెప్పండి. ఈ నెల చెక్ కావాలన్నా పోయిన నెల, ఈసారి ఈ నెల చెక్కులు అంటే రాలేదు, ఎందుకంటే 7 రోజులు అయింది కాబట్టి. డిసెంబర్ 7 తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అవును, అప్పటి నుంచి పెళ్లిలైన నేను ఛాలెంజ్ చేస్తాను మేడం, ఆ రోజు నుంచి మీరు ఆర్టీఐ రాయండి, ఆ రోజు నుంచి పెళ్లిలైనటువంటి రీసెంట్ గా పెళ్లిలైన వాళ్ళందరికీ కూడా, అంటే ఈ దఫాలో రావాల్సిన వాళ్ళు మినహాయించి ఈ దఫా వరకు రావాల్సిన అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసినాం. అందులో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలకి ఇచ్చినాం. మీకు ఒక విషయం చెప్తా, కళ్యాణ లక్ష్మి నేను అప్లై చేస్తే నాది దగ్గరుండి రిజెక్ట్ చేయించారు. కారణం ఏంటి తెలుసా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా కాబట్టి. నేను మళ్ళీ ఈరోజు వరకు అప్లై చేయలేదు దాన్ని. వాళ్ళు లేదు, నేను బాధితుడిని. కేవలం ఒకటే కారణం, అంటే మీరు వాళ్ళ హయాంలో అయిందా? ఓకే, వాళ్ళ హయాంలో 23 ఫిబ్రవరిలో జరిగిన పెళ్లికి ఏప్రిల్లో అప్లై చేస్తే ఫస్ట్ నన్ను బ్రోకర్ కమిషన్ అడిగాడు. నేను బ్రోకర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను నేరుగా పోయి అప్లై చేస్తే రిజెక్ట్ చేసారు. నేనేం లేచిపోయి పెళ్లి చేసుకోలే, పెద్దల సమక్షంలో పూర్తిగా సాంప్రదాయబద్ధంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్ట ప్రకారము, హిందూ సాంప్రదాయ ప్రకారము పెద్దల సమక్షం జరిగిన పెళ్లి నా పెళ్లి. అయినా మీకు రాలేదు. రిజెక్ట్ చేయడానికి ఒక్కటే కారణం, నేను కాంగ్రెస్ పార్టీ, గట్ల మేము చేయలే. మరి తులం బంగారం ఓకే ఇవ్వని దాని గురించి యాక్సెప్టెడ్, కానీ మేము ఏ పథకాన్ని ఆపలేదని చెప్తున్నా. బైక్ ఏంటిది? నేను ఏమంటున్నా, మేము తులం బంగారం ఇవ్వలేదు, బైక్ ఇవ్వలేదు, 2,500 ఇవ్వలేదు, 6,000 ఇవ్వలేదు, 4,000 ఇవ్వలేదు. దీని వరకు ఓకే, దీనిపైన మేము సమాధానం చెప్తాం. కానీ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకపోగా గృహజ్యోతి ఇస్తున్నాము, 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాము, ఈ రోజు కూడా తీసేస్తారు, అయిపోయింది 6 నెలలకే, రేపటి దసరానే లాస్ట్ అని ఎన్ని వదంతులు వినిపించినా వదంతులు నమ్మొద్దు, వ్యాపింప చేయొద్దని అనేకమైన సూచనలు ఇస్తూ ఆర్టీసీని ఈ రోజు కూడా మహిళలకు ఉచితంగానే ఇస్తున్నాం మేము. ఏం కావాలి మేడం? సరే అదే చూస్తే సర్పంచ్ ఎలక్షన్స్కి ముందే ఎందుకు మీరు ఇందిరమ్మ చీరలు ఇచ్చిండ్రు? ఆ రోజుకి వచ్చినాయి కాబట్టి అప్పటికి ఇచ్చిన సంక్రాంతి బతుకమ్మకి కదా. ఇప్పుడు తెలంగాణలో మనకి పెద్ద పండుగ ఏంటంటే అందరు అమ్మలక్కలు అందరు సంతోషంగా ఉండేది ఏంటంటే దసరాకి ఇవ్వాల్సింది. మేము అంటే బతుకమ్మ చీరల్ని దసరా వరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మేమేమి రంగులద్దిన చీరల్ని తీసుకొచ్చి అట్లా మొఖాన కొట్టాలని మేము అనుకోలేదు. ఒక రోజు లేట్ అయినా సరే నాణ్యమైన చీరల్ని మా ఇంటి ఆడబిడ్డలు కట్టుకోవడానికి మంచి చీరలు ఇవ్వాలనుకున్నాం. మేము ఇచ్చిన చీరల్ని శాసన సభ్యుల శ్రీమతులు కూడా కట్టుకున్నారు. అంటే పండక్కి పాత బట్టలు కట్టుకోండి, మీరు తర్వాత కొత్త బట్టలు. ఓకే మేడం ఈరోజు తెలంగాణ రాష్ట్ర దేశంలో ప్రభుత్వం బట్టలు ఇవ్వకపోతే పండగ బట్టలే కట్టుకోరని అనే అంత స్థితిలో ఎవరు లేరు. పండగకి ఇంతో అంతో బట్టలు. ఫ్రీ బస్సు విషయంలో మేడం నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఫ్రీ బస్సు విషయంలో ఈ రోజు కూడా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ ఇట్లాంటి అనేకమైనటువంటి జిల్లాల నుంచి ఇక్కడే మనమున్న ప్రాంతంలో చుట్టుపక్కలనే చాలా హాస్టల్స్ ఉంటాయి. ఆ పిల్లలు, ఆ ఇంటి ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో తండ్రులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని సపోర్ట్ చేయడానికి, వాళ్ళు ముందుకు వెళ్ళాలన్న వాళ్ళ జీవిత కళలు అనేకమున్న వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వచ్చి షాపింగ్ మాల్స్లో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు 12,000, 15,000 ఉద్యోగాలు చేసుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ పిల్లలకి వాళ్ళకేం మేము నెలకు 1,00,000 రూపాయలు మిలిగించకపోవచ్చు, కానీ ఒక 2,000 మిలిగించినా ఒక 2,000 రూపాయలు ఒక ఆడపిల్లకి ఎన్ని విషయాలకు అవసరం వస్తుందో నేను ప్రత్యేకించి మీకు విశదీకరించాల్సిన అవసరం లేదు. చాలా విషయాలకు అవి పనికి వస్తాయి, వ్యక్తిగతమైనటువంటి విషయాలకు పనికి వస్తాయి. సో కనీసం ఆ సపోర్ట్ అయినా మేము చేస్తున్నాం, ప్రతి నెల చేస్తున్నాం అది. సో పండగకి ఇవ్వలేదు అని అంటే ఇంతకు ముందున్న విధానాన్ని మేము మార్చినాం. సో వెన్ వీ డన్ సమ్ కరెక్షన్, ఆ కరెక్షన్లో కొంత ఒక రోజు 2 రోజులు లేట్ అయింది, దట్స్ ఓకే ఫైన్. మనకున్నటువంటి బాడీలా ఇంతకు మించి చాలా శక్తిగా ఉండే కదా అంటే సర్జరీ అయిన తర్వాత అది మానుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇది కూడా గంతే. గతంలో జరిగినటువంటి అన్యాయానికి, గతంలో జరిగిన దోపిడీకి మేము కొంత శస్త్రచికిత్స చేసాం, సర్జరీ చేసినాం. ఆ సర్జరీ చేసిన తర్వాత దాన్ని కుట్లేసి పుండు మానేసరికి
కొంచెం టైం పట్టింది. దసరా కల్లా మానుతుంది అనుకున్నాం ఆ గాయము, మానలేదు, కొంచెం లేట్ అయింది. ఆయన ఏమైంది, న్యూ ఇయర్ కల్లా ఇచ్చినాం కదా, కొత్త సంవత్సరం కొత్త బట్టలు కట్టుకున్నారు అందరూ, ఏమైంది? మరి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎందుకు మీకు 80% రాలేదు? 80% ఎందుకు రాలేదు అంటే గతంలో లాగా 2014లో వచ్చినటువంటి ప్రభుత్వము 2018లో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఈ 4 సంవత్సరాల గ్యాప్లు ఏం చేసిండ్రు అంటే ఊర్లల్లో కాంగ్రెస్ అనేటోడు ఎవరిని బతకనియలే, ఎవరిని బతకనియలే. వాళ్ళు కాదు, మేము అన్నిట్లో మేము బాధితులం, ప్రతి విషయంలో మేము బాధితులం. మేము మా నాయన కాంగ్రెస్లో ఉంటాడు, మేము అంటే నేను కాంగ్రెస్లో ఉంటా, మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సానుభూతి కుటుంబం మాది. కేవలం మా సానుభూతి కుటుంబం అని చెప్పి మా పొలం మధ్యలో నుంచి కాలువ తవ్వుకుంటూ పోయారు, సంబంధం లేకుండా. ఇక్కడ నుంచి వచ్చే కాలువని మొత్తం తిప్పుకుంటూ వచ్చి మా పొలం మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయారు. ఏం చెప్పాలి? ఇట్లా చాలామందిని ధైర్యం ఉన్నోళ్ళు, చూసుకుందాం అనుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ధైర్యం లేని వాళ్ళు ఇంకా మిగతా చాలా వాళ్ళు పార్టీ మారి వెళ్ళిపోయినారు. అట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఎవరిని బతకనియలే. ఇప్పుడు మీరు బతకనిస్తాను. మరి సర్పంచ్లని బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కూడా, అంటే బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్న వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు కాంగ్రెస్ రమ్మని మీరు బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారట కదా. రాజకీయాల్లో మన క్రీడ ఆడడం అనేది సహజం. ఏమంటున్నాను, మన క్రీడ ఆడడం సహజం, కానీ ఆ క్రీడని ఎట్లా ఆడుతున్నాం అనేది కూడా ఒక విధానం ఉంటుంది. కానీ మీలాగా గొంతుల మీద కత్తులు పెట్టి మాత్రం మేమేం చేస్తలేము. రావే మంచిగా చేసుకుందాం, కలిసి చేసుకుందాము, నీకు కావాల్సిన నిధులు ఇస్తాము, మీ గ్రామాన్ని మంచిగా చేస్తాము, సో అన్నీ చేస్తాం కాబట్టి నీ మద్దతు మాకు కావాలని అడుగుతున్నారు. అయితే మొత్తానికి అడగడం తప్పేం లేదు. ఇప్పుడు హత్య చేయడం కన్నా అడగడం మంచిదే కదా. ఎక్కడ గొడవలు జరగలే అంటారు. మేడం, 2023 తర్వాత ఏ ఎన్నికల్లో కూడా ఎక్కడో చోట చిన్న చెదురు మాదురు ఒక 1-2 గొడవలు, అవి పెద్ద విషయం మనం తీసుకోలేం. కానీ యాజ్ పర్ నామ్స్ ఎక్కడ కూడా ఇంత శాంతి భద్రతలు విఘాతం లేకుండా ఎన్నికలు జరిపించడం అనేది ఈ రాష్ట్ర పోలీస్కి చెందినటువంటి ఘనత. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. మన రాష్ట్ర పోలీసుల్ని డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. నేను ముఖ్యమంత్రి గారి గురించో పార్టీల గురించో మాట్లాడతలేను. దిస్ ఆల్ క్రెడిట్స్ 200% ఇది మన రాష్ట్ర పోలీసులకు వెళ్తుంది. శాంతి భద్రతలు ఈరోజు మన రాష్ట్రంలో చాలా వరకు ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఇంత పీస్ఫుల్గా మనం ఉన్నాము అంటే అందులో పోలీసు వారి యొక్క కృషి పూర్తి స్థాయిలో ఉంది. సో మనము పార్టీలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా పోలీసు వారి కష్టాన్ని మనం అభినందించాలి. 10 ఏళ్ళు ఈ రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ధ్వంసం అయిపోయినప్పటికీ కూడా ఈరోజు ట్రాఫిక్ పోలీసులు రోడ్లో నిలబడి మ్యాక్సిమం ట్రాఫిక్ జామ్స్ లేకుండా వారు నైట్ వర్షాలు పడుతుంటే కూడా రెయిన్ కోట్ చేసుకొని అక్కడే రోడ్లో నిలబడి విధులు నిర్వహించే చాలామంది పోలీసులు ఉన్నారు ఈరోజు. వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. సో డెఫినెట్లీ ఈ క్రెడిట్ అంతా పోలీసులదే. సో ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఏ ఎన్నికలైనా సరే, ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కానీ పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేసారు. రైట్. అంటే ఇప్పుడు మనకి మున్సిపల్ ఎలక్షన్స్ అంటున్నారు. మరి ఎలా అనుకుంటున్నారు? అంటే గెలుస్తామన్న ధీమా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తేనేమో మీరు 56% ఉంది. చాలా అంటే అధికారంలో ఉండి కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తక్కువ పర్సెంట్ వచ్చిందంటే 66% ప్రభుత్వం గెలిచింది, మిగతా శాతం వీళ్ళు గెలిచారు. అందులో 739 ఏమో సీట్లు బీజేపీ గెలిచింది. వీళ్ళు ఏందో గెలిచిన 3000 దానికి సింహభాగం మేము గెలిచాం. సింహభాగం అంటే ఏంది? ఉన్న 12,000లో 7,000 గెలుస్తే మీరు సింహభాగం అంటారు, 3,000 గెలిచి మీరు సింహభాగం అంటారు. నాకు అర్థం కాదంటారా? ఎట్లా? ప్రతి దగ్గర కూడా అధికార పక్షం, ప్రతిపక్షం 2 గెలుస్తాయి. 66% ప్రభుత్వం గెలిచింది, మిగతా 32% మీరు గెలిచిన, 1% బీజేపీ గెలిచింది. 31% మీరు గెలిచింది, ఇంకొక 1% ఇతరులు వేరే వాళ్ళు గెలిచిర్రు. చాలా రెబల్స్ కూడా ఎందుకు వేసారు? కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్. దీనివల్ల ఏమైంది అంటే కొన్ని చోట్ల కొంతమంది శాసనసభ్యులకు అంటే వారికి తప్పు ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల, వారికి గ్రౌండ్లో ఏంటి అనే విషయం తెలియకపోవడం వల్ల, అంటే వారి నోటీస్కి రాకుండా అన్ని విషయాలు అక్కడనే దానికి చిన్న చిన్న అడ్డుకట్టలు వేయడం వల్ల వారికి గ్రౌండ్లో ఏం జరుగుతుందో వారి దృష్టికి తీసుకెళ్లకుండా
బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కొంతమంది టికెట్లు ఇప్పించడం వల్ల ఏంటంటే పాత కాంగ్రెస్ వాళ్ళు రెబల్స్ వేసారు. అట్లా కొన్ని చోట్ల గెలిచింది, రెబల్స్ కూడా గెలిచిర్రు. కొన్ని చోట్ల ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళలో కూడా కొంతమంది రెబల్స్ ఉండడం వల్ల అక్కడిన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇదే సమస్య గంతే. ఓకే, మరి ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా ఉండబోతుంది సార్, మరి ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా ఎన్నికల్ని నిర్వహిస్తాము. పాయింట్ 1. పాయింట్ 2, ప్రతి ఒక్కరిని కూడా మేము మద్దతు ఏమని అడుగుతాం, మా కోట్ ఏమని అడుగుతాం. కానీ ఎవ్వరు గొంతుల మీద కత్తులు పెట్టి మాకు వేయకపోతే మీ అంతులు చూస్తామని గతంలో మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడడం. ప్రతి ఒక్కరిని మేము ఓటు అడుగుతాం. ఓటు వేయడం మీ హక్కు, ఆ వేసే ఓటు మాకు వేయండి అని మేము అడుగుతాం. అడగడంలో తప్పేం లేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశ రాజకీయాలు కానీ రాజ్యాంగం ప్రకారం కాబట్టి. ఇంకొకటి, గెలుపోవటంల విషయం చెప్తున్నా. క్లీన్ స్వీప్ ఆల్ జరగబోయే అన్ని మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తమ జెండాను ఎగిరేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానాలు ఏం అవసరం లేదు. గెలిస్తే ఒకరు ఇద్దరు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచో బీజేపీ పార్టీ నుంచో 100 సీట్లల్లో 90 కాంగ్రెస్ గెలిస్తే 10 వాళ్ళు గెలుస్తారు. గెలిచిన కాడ 7 బీఆర్ఎస్ గెలిచి మళ్ళీ మేము సింహభాగం గెలిచినాం అంటే అది వాళ్ళ విజ్ఞత, దానికి మేమేం చేయలేము. రైట్, మొత్తానికైతే మీరు అన్నవి అన్నీ అంటే ఏవేవైతే చెప్పారో అన్నీ చేశారు. ఇప్పుడు ప్రజలు హ్యాపీగానే ఉన్నారు అంటారు. మరి ఇప్పుడు చూద్దాం, మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే మనకు ముందు ఉన్నాయి. అందులో మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ ఖచ్చితంగా కూర్చొని దీని మీద మళ్ళీ మనం చర్చిద్దాం. 100% రైట్ సార్, నేను చర్చకు పాల్గొను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.